ఈ సమావేశంలో ఉన్నట్టు వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పబోయే జ్ఞానము బాగా అర్థమవుతుందని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు చెప్పబోయేది దైవ జ్ఞానము కాబట్టి మీరు శ్రద్ధగా కూర్చోండి. ఆ చేయట్లా ఈ చేయట్లా ఎక్కడో తల ఎక్కడో కాలు పెట్టుకోకుండా వినబోయే జ్ఞానం ఏది దేవుని జ్ఞానం, గొప్ప జ్ఞానం. మనల్ని పుట్టించినటువంటి వాడు ఎవరో ఆయన గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం. కాబట్టి మీరు జాగ్రత్తగా కూర్చొని భయభక్తులతో వినవలసిందిగా మరీ కోరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏ మతానికి ఒక మతానికి సంబంధించిన జ్ఞానం అంటూ ఉండదు. మనుషులకు సంబంధించింది ఉంటుంది. మనుషులు ఏ మతమైనా వాళ్ళకైనా కావచ్చు. మనుషులు అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ నేను పలానా మతం అనే సంబంధం లేకుండా మనుషులు చెప్పేది విషయం ఏమంటే, ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత బ్రతికినంతకాలం ఎట్లా ఉంది, కానీ చనిపోయినప్పుడు మీరు మళ్ళీ జన్మకు పోకుండా దేవునిలోనికి ఐక్యం కావాలని కోరుకుంటూ ఈ జ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. అంటే ఇది దేవుడు అంటే హిందువులేమో దేవుడు అంటారు, క్రైస్తవులేమో ఇంకో పేరుతో పిలుస్తారు, ముస్లింలేమో అల్లా అంటారు అన్నమాట. సరే, ఎవరెట్లా పిలిచినా కానీ ఈ పేర్లు ఇప్పుడు వచ్చినట్టు కాదు, సృష్టాదిలోనే ఇవన్నీ వచ్చాయి అన్నమాట. మనం అనుకుంటుంటే 1400 సంవత్సరాల పూర్వము ఇస్లాం మతం పుట్టినప్పుడు అల్లా అనే పేరు వచ్చింది అనుకుంటారు. కానీ ఈ అల్లాహ్ అనే పేరు ఇప్పుడుది కాదు, సృష్టి ఆదిలోనే వచ్చింది అని మనం పోయిన నెల గ్రంథంలో రాసుకున్నాం అన్నమాట. అంతేకాకుండా తెలుగు పదాలు ప్రతి భాషలోనూ ప్రపంచ భాషల్లో అన్నిట్లోనూ ఇమిడి ఉన్నాయి అని చెప్పాం. ఇప్పుడు అల్లాహ్ అనే పదము తెలుగు పదము, అది అరబీలో ఉన్నా ఇంకోసారి ఉన్నా ఎక్కడున్నా కానీ దానికి అర్థం తెలుగులోనే చెప్పుకుంటే అల్లా అంటే అంతు లేనటువంటి వాడు, ఎవరికి అంతు పట్టినటువంటి వాడు అని చెప్పుకున్నాం. ఎవరికి ఇంతవరకు ఎవరికి అంతు పట్టినటువంటి వాడు దేవుడు. ఆ దేవుని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఆ ప్రయత్నంలో ఈ మతము ఆ మతము అనుకోకుండా మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. దానికోసం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, శరీరం లోపలికి పోయి మనం జ్ఞానం చెప్పుకుంటున్నాం. శరీరం బయట అయితే మతాలు ఏమైనా అడ్డం వస్తాయేమో కానీ, ఆచరణలు ఏమైనా అడ్డం వస్తాయి కానీ, ఇప్పుడు శరీరం లోపల పోయిన తర్వాత మతము లేదు, ఆచరణ లేదు. ఊపిరి ఆడుతూ ఉంది, ఎక్కడుంది శరీరం లోపల నుంచి వస్తూ ఉంది. దీనికి మతం ఉందా? లేదు. పలాని మతస్థులకే ఊపిరి ఆడుతుంది అని అనుకుంటున్నామా? లేదు. అన్ని మతస్థులకు ఊపిరి ఉంది. ఇప్పుడు మనం దీన్ని మతంగా డివైడ్ చేయలేము. దీన్ని ప్రతి మతానికి ఊపిరి ఉంది కాబట్టి, శ్వాస అందరికీ ఆడుతుంది కాబట్టి, ఈ మతస్థులకు శ్వాస ఆ మతస్థులకు శ్వాస లేదు అని చెప్పేదానికి లేదు. ఈ రకంగా చూసుకుంటే శరీరాంతర్గంలోకి పోయి చూస్తే మతం అనేది పైదే కానీ లోపలిది కాదు. ఆచరణలో చేసేటువంటి శరీరం పైవే కానీ లోపలివి కాదు. నేను లోపల ఉద్దేశము అల్లా దగ్గరికి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే ముస్లింలు ప్రయత్నిస్తున్నారు. ముస్లింలే కాదు, కొంతమంది హిందువులు కూడా ప్రయత్నిస్తున్నారు. మిగతా క్రైస్తవులు కూడా అదే పనే చేస్తున్నారు. అంటే అందరికీ అర్థం కాకపోయినా కొంతమందికైనా కానీ దేవుని వైపు పోవాలనే ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం ఇప్పుడే కాదు, ప్రథమ దైవ గ్రంథం భగవద్గీతలోనే
దేవుడు ఆ ఉద్దేశం కలిగి ఉండండి అని చెప్పాడు. కలిగి ఉండండి అని చెప్పకనే మీరు అంటే మాకు పలానా మతం అని అడ్డం వస్తుందేమో మీకు, ఆ మతం పైన ఉంటే కానీ మతం అడ్డం వస్తుంది, నేను చెప్పేదంతా శరీరం లోపలికే చూడండి అని ఆయన ప్రతి మాటను శరీరాంతర్గతంగా ఉండేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. లేకపోతే ఇప్పుడు మనం ముందు భగవద్గీతలో అల్లా చెప్పినటువంటి వాక్యాన్ని చూస్తాం. అంటే భగవద్గీతలో ఏంది అల్లా చెప్పడం ఏంది అనుకుంటే, అంటే భగవద్గీతలో చెప్పినవాడు వాడే, ఖురాన్లో చెప్పినవాడు ఒక్కడే. కాబట్టి భగవద్గీతలో అల్లాహ్ చెప్పినటువంటి వాడేమో ఎవరు అంటే అంతులేనిటువంటి వాడు చెప్పినాడు. ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మనం భగవద్గీతలో 1-2 శ్లోకాలు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ భగవద్గీతలో ఉండే శ్లోకాలు జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక మతానికి సంబంధించిన జ్ఞానం కాదు, అన్ని మతాలకు సంబంధించింది ఇది శరీరాంతర్గతంగా ఉండేటువంటి విషయం కాబట్టి మనము ఎటూ చెప్పలేము అనే నిర్ధారణకి మీరు వస్తారు. అందువల్ల మనం మొట్టమొదట అంటే ఈ మధ్యలో కాలంలో మనం భగవద్గీత శ్లోకాలు చెప్పుకోవడం లేదు అని ఇప్పుడు మనం చెప్పుకుంటాము. ముందే మేము చెప్పినా నాకు భగవద్గీత రాదు, మీరు ఏమన్నా అనుకోండి, నేను బుక్ చూసి చదువుతాను, అందులో 2 తప్పులు ఉంటాయి, క్షమించి మీరు సరి చేసుకోండి, అర్థం చేసుకోండి, అదే నాకు కావాల్సింది. ఉంటాము. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే దేవుళ్ళకి మీరు ఐక్యం కావాలంటే ఏం కావాలా? ఐక్యమైతే ఇప్పుడు బతికినప్పుడు ఐక్యమవుతాం మనం, లేదా తెల్లారుదాను లేదా సాయంకాలం ఐక్యమవుతామా? లేదా చనిపోయినప్పుడు ఐక్యం కావాలా? అంతవరకు బ్రతికి ఉంటాము. చనిపోయినప్పుడు ఐక్యం కావాలంటే ఏం చేయాలా అని అంటే ఇప్పుడు దాని గురించి మనం భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగము అన్నటువంటి అధ్యాయంలో ఒక శ్లోకాన్ని తీసుకుని చదువుకుందాము. దేవుడు ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడు, ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. అతను నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీకు నాకు మధ్యలో కూడా ఉన్నాడు, మీకు వినిపించే శబ్దంగా ఉన్నాడు, కనిపించే రూపంగా ఉన్నాడు, కానీ ఎటు కాకుండా కూడా ఉన్నాడు. అదొకటే కాదు, దేవుడు కనిపించడు, వినిపించడు. ఈ మధ్యకాలంలో అంటే జ్ఞానులు చాలామంది తయారైనారు, కానీ వాళ్ళ జ్ఞానం కొంచెం పాలన కదా డిగ్రీ పెట్టి మనం చూసేది ఒకటి డిగ్రీ ఉంది, ఒకటి పుల్ల దాంట్లో పెట్టి పాలు ఇంత పర్సెంట్ నీళ్ళు ఉన్నాయి, ఇంత పర్సెంట్ పాలు ఉన్నాయని నువ్వు చెప్పవచ్చు. అట్లాంటి దేవుడు ఇవ్వలేదు మనకు. కాబట్టి ఇప్పుడు అందరూ జ్ఞానాలు అయిపోయినాం. నేను పెద్ద జ్ఞానం అంటే నేను పెద్ద జ్ఞానాన్ని కొట్లాడుకుంటున్నారు. డిగ్రీ పుల్ల ఎక్కడో ఒకసారి పెట్టింటాడు, మనకు తెలియదు. అది ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో తెలిసేదానికి కూడా అవకాశం ఉంది. మనం ఏమంటే ఈ మధ్యకాలంలో టీవీలో ప్రోగ్రాం చూస్తున్నాము, సాయిబాబా దేవుడు కాదని కొంతమంది, దేవుడు అని కొంతమంది పోట్లాడుతున్నారు. మధ్యలో ఇంకో ప్రశ్నలు వేస్తున్నారు. మధ్యలో ప్రశ్న వేసినప్పుడు ఒక ఆయన ప్రశ్న వేసాడు, అంటే ఒక స్వామీజీని ఏమడిగినారంటే సాయిబాబా దేవుడు కాదు అని పోట్లాడే ఒక స్వామీజీని ఒక ప్రశ్న వేసినాడు. ఆ స్వామిని అడిగినారు, అంటే ఈ మనుషులను జంతువులను ప్రపంచాన్ని పుట్టించింది ఎవరు అని ప్రశ్న, మంచి ప్రశ్న చేశారు మధ్యలో. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన పెద్ద స్వామీజీని కట్టబట్టుకొని కూర్చున్నాడు, ఉత్తేజంలో కూర్చోలేదు. మన అంత పెద్ద స్వామి ఏం చెప్పినాడంటే, అటు ఇటు చూసి భగవంతుడమ్మా అన్నాడు ఆయన. అంటే మీకు భగవంతుడో కాదో మీకు తెలుసు, భగవంతుడు అంటే మీరు పక్కన నవ్వుతున్నారు. అంటే ఇంత పెద్ద అజ్ఞానే అని, అంత పెద్ద స్వామి ఇంత పెద్ద అజ్ఞానే అని. ఇక్కడ 8 ఏళ్ళ పిల్లలకు కూడా తెలుసు ఎవరు పుట్టించాడని. దేవుడు సృష్టించినాడు అని ఒక మాట అనుకోకుండా ఆయన భగవంతుడు ఉంటున్నాడు. అంటే దేవునికి భగవంతునికి కూడా తేడా తెలియనటువంటి ఆయన సాయిబాబా దేవుడు కాదు అంటున్నాడు. అంటే దేవుడు ఎవరో మళ్ళా ఆయన లెక్కలో. సరే, అది ఎట్లా వాళ్ళ సమస్య ఎట్లా ఉండండి. ఇప్పుడు మనకు వచ్చి మనకు తెలిసింది ఏమంటే, ఇంత పెద్ద స్వామీజీకి దేవుడు ఎవరో భగవంతుడు ఎవరో తెలియదు. సరే, ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయము ఇక్కడ 8 సంవత్సరాల పిల్లోనికి తెలుసు, మీ అందరికీ కొద్ది సంవత్సరాలు కూడా ఇక్కడ వచ్చేటువంటి మీ అందరికీ తెలుసు. తర్వాత ఈ కొద్ది కాలంగా వచ్చేటువంటి ముస్లింలు కూడా తెలుసు ఈ చెప్పినట్టు పొరపాటు అని, తప్పో తెలిసిపోయేది. మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే ఇట్లా చాలామంది జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియని తనం వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడుతున్నారు. ఇది పెద్ద సమస్య అయింది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి మనం అసలైన జ్ఞానం తెలుసుకోవాలంటే శరీరం బయట లేదు, మనకు శరీరం బయట ఉంది. అందువల్ల దేవుడు మనను శరీరం లోపల చూసుకునే హెచ్చరిస్తూ మనకు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇవి చెప్పిన తర్వాత అంటే దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదో మనకు తెలిసిపోతుంది. తర్వాత మేము చెప్పేటువంటి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఏం చెప్పాలా ఈరోజు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు
భగవద్గీతలో శ్లోకం ఏముందంటే అంతకాలే చ మామేవా స్మరన్ముక్తా కళేబరం యం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమందు అవని నన్నెవండు స్మరణ చేసుకొనుచు మరణముందు. అంత్యకాలమందు అవని నన్నెవండు స్మరణ చేసుకొనుచు మరణముందు. వాడు పితపనాదు భావంబునే పొందు. ఇందు సంశయంబు చెందవలదు. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దేవుడు ఎప్పుడో దేవుడికి ఐక్యమవుతామనేటువంటి భావం కూడా వద్దు. ఒకే ఒక చిన్న ఉపాయం. ఏ ఉపాయం? చనిపోయేటప్పుడు ఆ సమయంలో ఎవడైతే నన్ను స్మరించుకుంటూ, ఎక్కడ స్మరించుకుంటేది లోపల శరీరంలో మనసులో స్మరించుకుంటూ వాడు శరీరాన్ని వదులుతున్నాడో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దేవుడికి ఐక్యమేదానికి అర్హుడవుతాడు. ఏమాత్రం అనుమానమే లేదు. ఇంకా ఇదేదో పెద్ద జ్ఞానం అట్లా ఇట్లా అని మీరు ఏమేమో కోరుకుంటున్నారు కదా. ఎంత పెద్ద జ్ఞానం అంటే దేవుడికి ఐక్యం కావాలంటే చాలా సులభం. ఏం సులభం? లాస్ట్ చివరిలో ప్రాణం పోయినప్పుడు ఏమనుకోవాలా? మనం దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని గురించి అనుకోవాలి. అలా అంత్యకాలేచ అంటే లాస్ట్ చివరిలో చనిపోయేటప్పుడు మామేశ్వరన్ అంటే నన్నే స్మరించుకుంటూ ఈ రకంగా చనిపోయినటువంటి వాడు నాలోనికి ఐక్యమవుతాడు అని ఈ వాక్యములో చెప్పబడింది. ఇంకా ఏం చెప్తున్నామంటే దాని తర్వాత ఏం చెప్తున్నానంటే ఇది ఎక్కడ స్మరించుకోవాలి? శరీరంలో లేదా? శరీరంలో ఇప్పుడు ముస్లింలేనా స్మరించుకుంటేది? హిందువులేనా? క్రైస్తవులైనా? అందరికీ మనసు ఉంది, అందరికీ జ్ఞాపకం శక్తి ఉంది. ఎవరు వాళ్ళు స్మరించుకోవచ్చు. అంటే చనిపోయేటప్పుడు మనం సులభమే కదా స్మరించుకోవచ్చు అనుకుంటే, కానీ మనకి ఏవైతే ముందునట్టు ఉన్నాయో అవే జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడు జ్ఞాపకం రాడు. రకరకాల సమస్యలు ఉంటాయి కదా మనకు. ఆ సమస్యలే అనుకుంటూ నేను పోతాడని వీడు ఎట్లా చేస్తాడో ఇంకతో ఎట్లా కాపురం చేసుకుంటాడేమో అని కొడుకు మీద కూడా దిగులు పెట్టుకుంటే, బిడ్డకి పెండ్లి కాలేదని బిడ్డ మీద దిగులు పెట్టుకుంటే, ఉండే డబ్బులంతా ఎవడు కుదుర్చుకొని పోతాడో, నేను సరిగా దాచిపెట్టలేదు, బీరో కూడా తెచ్చిపెట్టలేదు అని కూడా అనుకుంటే, ఇట్లా రకరకాలుగా వాడు అనుకుంటూ చనిపోవడము జరుగుతూ ఉంది. దేవుని ధ్యాస అప్పుడు రాను కూడా రాదు. అంటే ఆపదకాలంలో వాడు తనకు సంబంధించిన విషయాల గురించే పోతాడు, కానీ దేవునికి సంబంధించిన విషయాల్లో ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదు. అది మనకు తెలిసింది. దేవుడే సులభంగా చెప్పినాడు, మరి ఎందుకురా రామాయణము ఇదంతా, నువ్వేందో మతం పట్టుకొని ఊగులాడు ఆ మతంలో ఉండాలనుకొని ఇంకోటి మతం పెట్టుకొని లేదా ఇంకోటి ఉపన్యాసం చెప్పి అది చెప్పి ఇంత పిగిలాడు పడేదానికంటే లాస్ట్ నన్ను అనుకుంటే నువ్వు నల్లకి వచ్చేస్తావు కదా సులభంగా. నువ్వు ఎవరన్నా నాకు సంబంధం లేదు. నువ్వు విభూదైనా పెట్టుకో, నామాలైనా పెట్టుకో, ఇంకోటైనా పెట్టుకో, టోపీనా పెట్టుకో, నాకు సంబంధం లేదు. నువ్వు అనుకో నా దగ్గరికి వస్తావని చెప్పినాడు. చాలా సులభమైన విషయం కదా ఇది. చాలా సులభం. తర్వాత ఏం చెప్పినాడంటే దాని పక్క విషయం చూస్తాం. యం యం వాప్యస్వరన్ భావం త్యజత్యంతే కలేభరం తం తమేవైతి కౌంతేయా సదా తద్భావభావితః. ఎవడు యం వాపి స్మరన్ భావము, ఎవడెవడు ఏ జ్ఞాపకం పెట్టుకుని చనిపోతున్నాడో తమేవైతి అంటే దాంట్లోకే వాడు దూరుకుంటాడు, కానీ పక్క దాంట్లోకి పోడు. నువ్వు నా మీద జ్ఞాపకం పెట్టుకున్నావా, నాలేకే దూరుకుంటావు నువ్వు, పక్కన దేవులు అని చెప్తూ ఎట్టి భావంబు మనసునందెంచుకొనుచు జనుడు దేహంబు విడచుట సంభవించు అట్టి భావంబునే అతడందుచుండు వానికెల్లప్పుడు అది అభ్యాసమగుట వలన అన్నాడు. వానికి ఏదైతే అభ్యాసం ఉందో అదే వస్తుంది నాయనా అని చెప్పినాడు. ఒకవేళ నేను చెప్పిన పూర్వం ఒక మాట వినేవాళ్ళం,
బతికంతా సావులో తెలుస్తుందని. అంటే ఇదేంటి అనుకునేప్పుడు వాడైతే ఏదైతే అనుకుంటున్నాడో అదే జ్ఞాపకం వస్తాడో అదే వస్తాడో దాంట్లోకి పోతాడో చెప్పేది. అంటే ఇప్పుడు మోక్షం పోయినాడా జన్మకు పోయినాడంటే సులభంగా తెలిసిపోయిందంటే, ఎందుకంటే వాడు అనుకునేది ఉంటుంది జ్ఞాపకం చివరిలో. ఆ చివరిలో అనుకునేదాన్ని బట్టి వాడు చనిపోతాడు. బతికంతా సావులో తెలుస్తుందని సూక్ష్మంగా అది చాలా సింపుల్గా చెప్పారు అనమాట. ఆ రకంగా పోతే ఎవడెవడు ఎట్టి భావంతో చనిపోతాడో అటువంటి దాంట్లోనే వాడు ఐక్యమైపోతాడు. ఎందుకంటే ఆ చివరిలో ఏ భావం వస్తుందంటే ఎప్పుడు అభ్యాసం ఏదైతే ఉంటుందో వానికి అదే వస్తుంది. అర్థమైందా? సారా తాగేవానికి లాస్ట్లో గుట్టుకు సారా తాగింటే బాగుంటుంది, సారా జ్ఞాపకం వస్తుంది. వాడు సారా గంటలోనే పుడతాడు కుదర లేకుండా తాగేటట్టుగా. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ మతం ఏమైనా ఉందా చెప్పండి? ఎక్కడ మతానికి సంబంధించింది లేదు. అంటే ఏ మతస్థుడైనా ఏమైనా అనుకోవచ్చు, వాడు అనుకున్న దాంట్లోకి పోతాడు వాడు. నువ్వు అల్లాహ్ గురించి అనుకున్నావు, అల్లాహ్ దగ్గరికే పోతావు. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా ఈ రెండో భావంలో ఈ రకంగా చెప్పినాడు. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు ఎప్పుడు ఏదైతే అభ్యాసం అయితే ఉందో అదే నీకు చివరిలో జ్ఞాపకం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? దాన్ని ఇప్పుడుంటే అభ్యాసం చేసుకో. అయ్యా నీకు జ్ఞాపకము వచ్చేది ఏమిటి అని అడిగితే ఎల్లప్పుడూ ఏదైతే నువ్వు మునిగి తేలుతున్నావు ఆ విషయం వస్తుంది. కాబట్టి నీకు చివరిలో ఆ విషయం వస్తుంది. అప్పుడు నువ్వు దేని విషయం వస్తుందో దాంట్లోకి పోతావు. దేవుడు జ్ఞాపకం వస్తే దేవుడు లేకపోతావు, ప్రపంచం జ్ఞాపకం వస్తే ప్రపంచం లేకపోతావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలా అంటే చిన్న ఉపాయం చెప్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎల్లప్పుడూ దేవుని గురించి అనుకో, లాస్ట్ దేవుడు బతికొస్తాడు. చాలా సింపుల్గా చెప్పేసినట్టు. దాని గురించి ఏం చెప్తున్నానంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్య సంశయ. కనుక సర్వకాలములందుని మనసున నన్ను స్మరించుము. మనసు బుద్ధియు మయ్యర్పితమునర్చి చేరగలుగుదువు నన్ను నిశ్చింతతోడా. నీ మనస్సు బుద్ధి రెండింటినీ నా మీద పెట్టుకొని నువ్వు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. దానివల్ల ఏమవుతుంది? నువ్వు మరో జన్మకు పోకుండా నాలోనికే ఐక్యమవుతావు. దీనికి తెలుగులో ఓ పదం ఉంది, మళ్ళీ ఇంకోదంటే వేరు ఇంకో మతంలో అనుకుంటా. తెలుగులో ఒరిజినల్ పదం ఉంది. జా అంటే పుట్టుట, మా అంటే నేను పుట్టకూడదు. ఎక్కడ పోవాలా? దేవుళ్ళకి ఐక్యం. వల్ల దేవుళ్ళకి ఐక్యం అయితే కలిసిపోతాను విశాలంగా. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ అంటుంటూ శరీరం అంటూ దూరుకుండేది ఉండదు. కాబట్టి నా అంటే ముందు జా అంటే పుట్టుట, మా అంటే నేను, పుట్టకుండా పోలంటే నా. దీన్ని కలిపితే ఏమవుతుంది? నా వద్దు, మా నేను, జా పుట్టకూడదు. ఏమవుతుంది? నమాజ్. అర్థమైందా? తెలుగులో కొత్త పదం అనుకోద్దండి. ఇది పూర్వమే ఉండే పదం. ఇది సార్ పూర్తి తెలుగులో ఉండేటువంటి పదం. సంస్కృతం కూడా సంబంధం కాదు. నా అంటే లేదు. అర్థమైందా? వద్దు. మా అంటే నా యొక్క, జా అంటే పుట్టుక. నాకు జన్మలు లేకుండా చేసేటువంటి స్థితిని ఏమంటాము? నమాజ్ అంటాము. ఆ నమాజ్ పుట్టుంటే చెయ్యి. నమాజ్ అంటే ఏమిటి? నీకు జన్మ కలగకుండా పోవాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి స్మరించుకో. మళ్ళీ ఎప్పుడు చేస్తావు నమాజ్? తెల్లారుదామని చేసుకో, పొద్దుకునేప్పుడు చేసుకో, బయటికి పోయినప్పుడు చేసుకో, మూత్రం పూసినప్పుడు చేసుకో, నువ్వు ఎప్పుడైనా చేసుకో, బూదినప్పుడు చేసుకో, నీళ్ళు తాగేటప్పుడు చేసుకో, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమైందా? లేదు మేము ఇన్ని తూర్లే చేస్తామంటే అన్ని తూర్లే చేసుకో. ఎవరుతుంటే నువ్వు ఓపిక ఉంటే సరే, నీ ఓపిక ఉంది, నువ్వు ఒక తూరే చేస్తావు. ఇంకోనికి ఓపిక ఎక్కువ ఉంది, 5 తూర్లు నమాజ్ చేస్తాడు. నీకు ఇంకా ఓపిక ఉందనుకో, పగులంతా చేసుకో. ఇక్కడ ఏం చెప్పినాడు? ఎంఎం వాపి స్మరణ భావం చైత్యంతే కలే రమణం అన్నాడు. ఏ భావనలో నువ్వు చనిపోతావో అటువంటి భావనకి నువ్వు పొందుతావు అని చెప్పిందా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయవల్లా? సర్వేషు కావ్యేషు మా మనుస్మర యుధ్యచ,
సర్వేషు కాలేషు అంటే ఎల్లకాలంలో యందు నన్నే స్మరించుచుండు, అప్పుడు నువ్వు నాలోనికి ఐక్యమవుతావు అని చెప్పినాడు. మళ్ళీ ఎల్లకాలము స్మరించుకుంటూ ఉండమని చెప్తే ఏమవుతావు నువ్వు? దేవుళ్ళకి ఐక్యమవుతావు. మళ్ళా జన్మకు పోం కదా. మళ్ళా జన్మకు పోకుండా ఉండే స్థితిని ఏమంటాము? నమాజ్. నాకు జన్మ లేకుండా పోవాలా, నాకు జన్మ లేకుండా పోవాలా, నాకు జన్మ లేకుండా పోవాలా. నా మా అజ్ అంటే జా అంటే పుట్టుట, మా అంటే నాకు, నా అంటే వద్దు. నాకు జన్మ లేకుండా పోవాలా అనే ఉద్దేశం కలిగి ఉండడమే నమాజ్. అర్థమైందా? ఇది తెలుగులో ఉండేటువంటిది. అరబీలో ఇంకో ఉద్దేశం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ దేవునిలోకి ఐక్యమైనటువంటి విధానమే కానీ ఇంకోటి ఏం కాదు. వాళ్ళు ఎవరో ముస్లింలు నమాజ్ చేస్తున్నారంటే అది ఏమిడదలే, వాళ్ళ గొడవ వాళ్ళది. మనదేదో మనమే యజ్ఞయాగాలు చేసుకుంటామని మీరు అనుకోవచ్చు. కానీ యజ్ఞయాగాల కంటే మించింది ఏది? యజ్ఞయాగాల కంటే మించింది ఏది? నమాజ్ అంటే నిజమైన యోగము, దేవునిలోకి ఐక్యమైనటువంటి యోగం. యోగం అంటే కలయికని మనం యోగము అంటాం. విడిపోవడము వియోగం అంటాం, కలిసిపోవడం యోగము అంటాం. మళ్ళా యోగము అనేటువంటి పదము తెలుగులో ఉంది. ఇదే యోగం అనేది అంటే కలయిక అంటాం. ఈ కలయిక కోసం ఏం చేయాలా? దేవునిలోకి కలయిక కావాలంటే నువ్వు జన్మకు పోకూడదు. నువ్వు జన్మకు పోకూడదు అంటే ఏం కావాలా? నీకు జన్మలు వద్దు అనుకోవాలి. జన్మలు వద్దు అనుకోవడం ఎట్లా అనుకుంటావు? దేవుని స్మరించుకుంటూ ఉంటే జన్మలు లేకుండా పోతాయి. కాబట్టి దేవుని స్మరణ ఎప్పుడైతే ఉందో అప్పుడు నిజమైన నమాజు నువ్వు చేసినట్లే. ఎప్పుడైనా చేయి, పర్వాలేదు. అంటే ఒక ముస్లింలు ఈ మధ్యకాలంలో అడిగారంటే, మీరు అక్కడ పోతుంటారు కదా అక్కడ మందిరానికి, అక్కడ ఏముంది జ్ఞానం అది ఇది అని అడిగితే, లేదు అక్కడ అన్ని మతాలకు సంబంధించిన జ్ఞానం చెప్తారు అని చెప్పారు. అంటే ఖురాన్లో ఉండే జ్ఞానం కూడా చెప్తారు అంటే, అయితే మీ గురువు అల్లాహ్ గురించి చెప్తా అంటే అల్లాహ్ గురించి చెప్పేది అని అడిగినాను. అంటే మళ్ళీ ఏమన్నా అంటే నమాజ్ చేస్తాడా అని అడిగినాను. అంటే చేస్తాడు అని మనిషి. ఎన్ని తూర్లు చేస్తాడు అంటే పొద్దుగులు చేస్తాంటాడని చెప్పాడు ఆయన. ఒక తెలియదు అని చెప్పేది, ఇలా ఎన్ని తూర్లు అని చెప్పేది. ఎప్పుడు చేస్తా అంటాడు నమాజ్ అంటే, ఇంకా కరెక్టే వాళ్ళ నేను ఎటు చెప్పినా అంటే కరెక్ట్ 100 రూపాయలు కరెక్టే చెప్పినావు, నేను చేసేది కూడా అదే కదా, ఇంకోటి ఏం కాదు. జన్మకు పోలేకుండా పోవాలని మిమ్మల్ని చేసుకుంటాడా, నేను చేస్తాను, మీ జ్ఞాపకం చేసి కూడా నమాజ్ నేను, ఇంకోటి ఏం కాదని. ఒకవేళ నమాజ్ అనేది తప్పుగా మనం చెప్పుకుంటూ ఉంటే తప్పు అవుతుంది. కానీ ఇది మంచిగా చెప్పుకుంటున్నాము. అల్లాహ్కి ఐక్యమయ్యేటువంటి విధానమే నమాజ్. అర్థమైందా? మీకు దీంట్లో సంశయం ఏమైనా ఉందా? ఏం లేదు, మంచిది. ఇప్పుడు మనం ఈ 3 శ్లోకాల్లో ఎక్కడ చెప్పినావు? బయట చెప్పినావా, లోపల చెప్పినావా? శరీరం లోపల చెప్పినావు. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మనం శరీరం లోపల చెప్పుకున్న తర్వాత ఇప్పుడు శరీరం లోపలైతేనే జ్ఞానం తెలిసేది ఒక క్లారిటీ వచ్చింది, మనకు ఒక నిర్ధారణ ఏర్పడింది. వాడు ముస్లింగా లేకపోతే ఇంకొకరుగా ఎవరన్నా కానీ, హిందువులు కానీ క్రైస్తవులు కానీ. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు మనం లోపల శరీరం లోపల ఉండేదాన్ని చెప్పుకుంటాం కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించిన జ్ఞానం కాదు. శరీరం బయట చెప్పుకుంటే ఏదో మతానికి సంబంధించిందిగా ఉండాలి అది. కానీ ఇక్కడ మతానికి సంబంధించిన జ్ఞానం కాదు కాబట్టి మనం మతం సంబంధించిన జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? శరీరం లోపల చెప్పుకోవాలి. శరీరం బయట చెప్పుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఏదో మతానికి సంబంధించింది అయ్యి ఇరుక్కుంటాం దాంట్లో మేము. కాబట్టి మనం ఇక్కడ చెప్పేదంతా శరీరం లోపలకు సంబంధించిన జ్ఞానమే చెప్పుకుంటాము, బయట చెప్పేదానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం జీవుడు అనేవాడు నువ్వుగా ఉన్నావు, నువ్వు శరీరంలో ఇరుక్కొని ఉన్నావు. ఇరుక్కోనంటే కొన్నేళ్లుగా పుట్టి ఇప్పుడు కొన్నేళ్లుగా నీ వయసు వచ్చింది, ఇంకా కొంత సంవత్సరం అంతా నువ్వు ముసలుడు అయిపోతావు, శరీరం అంతా ముసలిదైపోతుంది, అనారోగ్యం పాలైపోతుంది, దాంట్లో అవయవాలు పనిచేయకుండా పోతాయి. ఎప్పుడైతే చినుకుడు గుడ్డ వేసుకునేదానికి ధరించేదానికి అయోగ్యంగా ఉంటుందో ఆ రకంగానే శరీరంలో నువ్వు ఉండేదానికి అవకాశం ఉండదు. అంటే జీవుడు ఉండేదానికి అవకాశం ఉండదు. జీవుడు లేనప్పుడు ఏమవుతుంది? శరీరాన్ని విడిచిపెట్టి పోల్చుకొని వస్తుంది, అది శవమైపోతుంది శరీరము. నువ్వు ఇంకో జన్మకో లేదా నీ గతి ఎట్లుంటుందో అట్లా పోతావు నువ్వు. అందువల్ల ఏమవుతావు అంటే నువ్వు మామూలుగా చనిపోవడం అంటూ ఒకటి మనకు ఏదో ఒక రోజు నిర్ణయం అయింది. ఇప్పుడు పుట్టినాము, అది జరిగిపోయింది, చనిపోవడం అంటూ నిర్ణయం ఉంది. ఈ రెండే ముఖ్యమైన జీవితానికి మొదలు చివర, మధ్యలో అంతా జీవితం అంటాం మనం, ఇగులాడేదంతా. మనం ఒకరోజు పుట్టాము, ఓ రోజు చనిపోవలసిందే. కానీ మాత్రం తప్పదు, ఎవరు తప్పించుకునేందుకు అవకాశం లేదు. దాన్ని అంతము అంటాం అన్నమాట. అంతం అంటే చివర. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్థూలంగా కొద్దిగా అర్థమవుతుందని చెప్పుకుందాం.
మనం స్థూలంగా చెప్పుకుంటే కొద్దిగా అర్థమవుతుంది, మళ్ళీ సూక్ష్మంగా చెప్పుకుందాం. జ్ఞానం అంటే జ్ఞానం అనేది స్థూల సూక్ష్మంతో కూడుకుని ఉంటుంది, కానీ సూక్ష్మంగా ఉండేటువంటిది నిజమైన జ్ఞానము. దాని అర్థమే దానికి కొద్దిగా మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. అదే అంతము అంటే నాశనము అని అర్థం. అంతము అంటే నాశనము అని. సరే, మనం ఆహారం తింటాము, అది అంతం అయిపోతుంది, అది జీర్ణము అయిపోతుంది అంటాం దాన్ని. జీర్ణం అంటే నాశనము, జీర్ణించడం అంటే నాశనం అయిపోవడము. అర్థమైందా? ఆ జీర్ణించేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు మొదలవుతుంది, అంతే కదా? మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నోట్లో అన్నం పెట్టుకుంటాము, రొట్టె అన్నం ఏదో ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి జీర్ణం మొదలవుతుంది. అంటే జీర్ణం ఇక్కడ నుంచి ఎట్లా మొదలవుతుంది అంటే అది నశించేదానికి మొదలవుతుంది. నువ్వు రొట్టె పెట్టుకున్నావు, నాది అన్నం పెట్టుకున్న నోట్లో ఏమవుతుంది? నములుతాం. నమిలితే ఏమైపోతుంది? సగం నాశనం అయిపోతుంది, ఆకారం అంతా కోల్పోతుంది, అది మిక్స్ అయిపోతుంది. నువ్వు తిన్న ఆహారం ఇది ఫలాంది అని మనం విడిచి చూపలేం. అంతకుముందు పప్పు, ఇది చారు, ఇది పువ్వు అని చెప్తాం. నమిలిన తర్వాత పప్పు చూపలేం, చారు చెప్పలేం, పప్పు అన్నం చూపలేం, మిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడనే నా సగం నాశనం అవుతుంది నమిలితలకే. అంటే ఎక్కడ? నోట్లోనే. అప్పుడు అంతమైపోవడానికి ఇక్కడ మొదలు పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ నమిలేటువంటి ఏంటి పళ్ళు ఉన్నాయి మనకు, దాన్ని ఏమంటున్నాం అంటే దంతము అంటున్నాం. అంతము దంతము దగ్గర దగ్గర ఉన్నాయి, అన్నదమ్ముల మాదిరి. అంతము అనే పదం నుంచి దంతము అనే పదం పుట్టింది. దంతం ఎవరికి ఉండేది? ముస్లింలకైనా ఉండేది, క్రైస్తవులకైనా, హిందువులకైనా, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ సంబంధించిన దంతాలు. ఈ దంతం అంటే అంతము అని, అంతం ఇటువంటి మొదలవుతుంది. ఏది? నువ్వు నమిలేది మొదలైంది. ఈ అంతం ఇక్కడ ఉంటే మొదలైతే ఏమంటే జీర్ణాశయం లేకపోతుంది. జీర్ణాశయంలో కొన్ని ఇంకా రసాలు కలుస్తాయి, అవి నాశనం చేస్తాయి, మొత్తం పానకం అయిపోతుంది. చిన్న ఆహారము, నువ్వు చికెన్ తిన్నావో, మటన్ తిన్నావో, బిర్యానీ తిన్నావో, తెల్లం తిన్నావో, నల్లన్నం తిన్నావో, పచ్చన్నం తిన్నావో, ఏది కానీ ఆడ మాత్రం పానకం అయిపోతుంది. దాన్ని అమాశయ పానకము, పాకము అని అంటారు అన్నమాట. అది అని మనం చదువుకున్నాము. ఆ పాకం ఏమవుతుందంటే ఇలా చివరి పేగులు, చిన్న పేగుల్లోకి పోయి పూర్తి జీర్ణం అయిపోతుంది. అంటే ఇక్కడ జీర్ణం అయిపోతుంది, పేగుల్లోకి పోయి సారం పీల్చుకోబడుతుంది, అంతేగాని అక్కడ జీర్ణం ఏదేం లేదు. జీర్ణాశయంలోనే మొత్తం జీర్ణం అయిపోతుంది. ఇక్కడ దంతాల దగ్గర మొదలవుతుంది అంతం. అందువల్ల మనం ఏం చెప్పినామంటే దీన్ని దంతము అనే పేరు పెట్టాం ఏటికి? పండ్లకు. సరే, ఈ అంతము ఏమిటికి అవుతుంది? చిన్న ఆహారానికి అంతమవుతూ ఉంది. అది మామూలుగా నవ్వులు వేయబడుతూ ఉంది, లాస్ట్కు మెత్తగా చేయబడుతుంది, దాని రూపురేఖలు మారిపోతున్నాయి, నలిపి వేయబడుతుంది, లాస్ట్కు పిప్పి కూడా బయటపడుతూ ఉంది, సారం పీల్చుకోవచ్చు. ఈ రకంగా జీర్ణం అయిపోతూ ఉంది. ఆ జీర్ణం ఎక్కడ మొదలైంది? నీ నోట్లోనే మొదలైంది. నోట్లో ఎక్కడి నుంచి మొదలైంది? దంతముల దగ్గర నుంచి మొదలైంది. దంతం అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? అంతం అనే పదం నుంచి పుట్టింది. మీకు దంతాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 102, 32. అంటే అన్నీ కలిపి టోటల్గా 32. అంటే పైన 16, కింద 16. అంటే ఎవరో చెప్తుండే వాడు కొట్టింటే 16 పండ్లు ఊడిపోయినాయి, పైన 16 కింద 16 మొత్తం 32 ఊడిపోయినాయి అంటారు. ఎట్టు ఊడిపోతే ఊడిపోవు, కానీ ఏదో మాట చెప్పారు మనకు మర్చుకుంటారని. అంటే ఈ పైన 16 పండ్లు, కింద 16 పండ్లు ఉన్నాయంట మనకు. అంటే నువ్వు ఏదో జ్ఞానం చెప్తానే బువ్వ తినమంటావు, నీళ్ళు తాగమంటావు, నమ్మలమంటావు, ఏదన్నా జ్ఞానమా అని మీరు ప్రశ్న ఒకరైనా ఏదా చెప్పేంత తినుకుంటా ఏదైనా? ముస్లింలకు ఉన్నాయంటావు, పిల్లలకు ఉన్నాయంటావు, పెద్దోళ్ళకు ఉన్నాయంటావు, కుక్కలకు ఉన్నాయంటావు, నక్కలకు ఉన్నాయి, పండ్లు అందరికీ ఉన్నాయి, అన్నీ తింటున్నాయి. ఇదేం దినాన్ని జరిగే పనే కదా, కొత్త జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వేందో వాళ్ళు వేదాలు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, శ్లోకాలు చెప్తారు, పెద్ద పెద్ద జ్ఞానం అంతా చెప్తా అంటే నువ్వు కూర్చోబెట్టుకొని కథ చెప్తున్నావు అని మీరు అడగచ్చు, అడగల కదా మీరు న్యాయంగా. సరే, మీరు అడిగిన ఎట్లా మళ్ళీ మీకు ఏమైనా ఉంటుందంటే ఎట్లా జ్ఞానమే చెప్తారు లాస్ట్, కానీ మీకు మంచిగా ఉంటుంది. సరే, ఎట్లా ఒకటి మనం చెప్పుకుందాము. మనమంతా కవిత్వం చేసి చెప్పుకోవడం మనకు అలవాటు కదా, ఉందో లేదో, కానీ ఉందో లేదో మీరు చూసుకోండి. పనులు ఉన్నాయి కదా మీకు, వాటి వరకు గ్యారంటీ. తర్వాత నమ్మడం ఉంది, అన్నీ ఉన్నాయి. 16 పండ్లు ఉన్నాయి, పైన 16 కింద 16. అర్థమైందా? నాకు పూర్తి తెలియదు, కానీ ఈ 16 పండ్లు ఉండేది ఇవన్నీ. ఈ మధ్యకాలంలో డెంటల్ డాక్టర్ దగ్గరికి పోయినాం, అంటే పండ్ల డాక్టర్ దగ్గరికి, పన్ను నొప్పి వచ్చి. ఆయన అంతకుముందే అప్పుడు పెరిగేసినాడు 7-8 ఏళ్ళ నుంచి.
ఒక 3-4 పళ్ళు పెరికేసినాడు. అంటే మళ్ళీ నొప్పి వచ్చితే మళ్ళీ పోయినాం. ఇతను ఆయన చెప్పినంటే ఇంతకుముందు పళ్ళు పెరికేసి వేరే పళ్ళు పెట్టాం ఆ స్థానంలో ఖాళీ లేకుండా, కానీ ఇప్పుడు లాస్ట్ చివరి పళ్ళు డ్యామేజ్ అయింది, దీన్ని పరికేస్తే పెట్టేదానికి కాదన్నాడు. అన్నీ పెట్టినాక ఆ చివరి పళ్ళు ఎందుకు పెట్టలేదు మీరు అడిగినాము అనమాట. అదేందనుకున్నా జ్ఞానదంతము అన్నాడు. ఇక్కడ కూడా అదే జ్ఞానం అనుకున్నాము. అక్కడ లింక్ వచ్చింది వాడి. ఇక్కడ కూడా అదే జ్ఞానం అంటే జ్ఞానదంతం ఏంది అసలు మామూలు దంతాలే కదా, జ్ఞానదంతం కూడా ఉంటుందంటే ఆ ప్రతి ఒక్కరికి ఉంటుంది జ్ఞానదంతం. ఎక్కడ ఉంటారంటే లాస్ట్ చిట్ట చివరిది జ్ఞానదంతం. మాది చిట్ట చివరిదే మాకు కూడా కావాల్సింది మేము, అంతే కదా. చిట్ట చివరిది జ్ఞానదంతం ఉన్నాడు. చిట్ట చివరిది అయితే మనం 4 చివరులు ఉన్నాయి కదా మనకంటే, 4 చివరిలో ఉండేవి కూడా జ్ఞానదంతాలే చెప్పాడు. సరే అప్పుడు వచ్చింది, ఓహో ఇది ఏమి ఉండాలి దీంట్లో జ్ఞానం అంటున్నారు, అంటున్నారు. వాళ్ళకి తెలియకపోయినా మళ్ళీ ఈ జ్ఞానదంతమైన ఎందుకంటారంటే అది పేరు అంతే కానీ మాకు తెలియదన్నారు వాళ్ళు. డాక్టర్లు చెప్పే పేరే కానీ ఏమిటో మాకు తెలియదు, జ్ఞానదంతం ఉంటామన్నారు వాళ్ళు. నేర్చుకుని చెప్పినారు వాళ్ళు. సరే ఇంటికి వచ్చి ఆలోచన చేసాం. మనకు ఒక ఆయన ఉన్నాడు గురువుతో ఆలోచన చేసాం. ఏందయ్యా జ్ఞానదంతం ఉంటారు, దంతాలు కూడా జ్ఞానదంతం, అది నాశనం చేసేది కదా, మళ్ళీ జ్ఞానం చేసేది దంతం లాస్ట్ జ్ఞానదంతం అంటాడంటే భగవద్గీతలో చెప్పిన అదే కదరా నీకు. దేవుడు అంటే ఎవరు నాశనం చేసేవాడే కదా చెప్పినది. దేవుడు అంటే అర్థమే నాశనం చేసేవాడనే అర్థం. అంటే నువ్వు నాశనం అయిపోయి చెప్పేవాడే ఒక అర్థం. నీకు భగవద్గీత చెప్పినది ఏంది, నువ్వు నాశనం అయిపోయేదానికే చెప్పినది, ఇంకో దానికేం కాదు. అంటే బాగా ఆలోచన చేసుకోండి. భగవద్గీత చెప్పినా ఖురాన్ చెప్పినా నువ్వు లేకుండా పోయేదానికే కానీ నువ్వు ఉండేదానికి కాదు. అది కూడా కరెక్టే అనుకున్నాం మనం. చెప్పినా కదా స్వామి, ఎవడో మనకు తెలుసు, వాడేది తెలుసు, నడిమేద్దోడు నడిమేద్దు ఆయన చెప్పినాడంటే పూర్తి దేవుని అడిగేదానికి లేదు కదా. ఆయన మాట్లాడు కనపరాడు, ఎవరు దేవుడు. ఆయనకు రూపం లేదు, పేరు లేదు. అంటే మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు అన్నమాట, ఏమని? ఆయన ఏం పని చేసేవాడు కూడా కాదు. ఇంకో రోజు తినికిపోయి ఇంతకుముందు మీరు ఏం చెప్పినారు స్వామి, ఈ ప్రపంచాన్నంతా సృష్టించినది ఎవరో ప్రశ్నించింటే మీరేమన్నారు, దేవుడు అని చెప్పలేదు చూడా అని మనం అయినాము. ఆయన భగవంతుడు అన్నాడు. భగవంతుడు మామూలు కనపరిచే మనిషే కదా. దేవుడు కనిపిరాకుండా ఉంటే దేవుడు అవుతాడు. ఆయన కనపరిచేందుకు పుట్టి మాట్లాడితే భగవంతుడు అవుతాడు. కానీ భగవంతుడు అంటే మనకు తెలుసు, కానీ ఆయన కనిపించి మాట్లాడితే అట్లా వచ్చి మామూలు పుట్టితే భగవంతుడు అవుతాడు, దేవుడు అవుతాడు. కానీ మనిషి పుట్టి కనిపించేవాడు వాడు ఏదాన్ని సృష్టించలేదు, కనిపించినటువంటి దేవుడే కదా సృష్టించినది అని మీరు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరేం చెప్తున్నారు, దేవుడు మాట్లాడు కనపరాడు, ఏం పని చేయడు, రూపనామ క్రియలు లేనాడు అని మళ్ళీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ ఏమీ చేయనాడు, మళ్ళీ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించినాడు అని మీరు ప్రశ్న చేయొచ్చు. అంటే ఇంతమంది మనుషులను ఎట్లా సృష్టించినాడు? సరే ఎప్పుడో సృష్టించినాడు కాదు, మేము చూసినాము. ఒక 20 ఏళ్ళ తర్వాత వచ్చే పిల్లలంతా పెద్దోళ్ళు, కొత్త పిల్లలు పుట్టినారు, వాళ్ళంతా పెద్దోళ్ళు అవుతున్నారు, కొత్త సమాజం ఏర్పడుతుంది, పెద్దోళ్ళంతా చచ్చిపోతున్నారు. అట్లా వీళ్ళంతా కొత్తగా పుడుతున్నారు కదా, వీళ్ళంతా ఎవడు పుట్టిస్తున్నాడు? ఎప్పుడో పూర్వం పుట్టినది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మన కన్న ముందర పుడుతున్నారు కదా, వీళ్ళందరినీ మళ్ళీ దేవుడు ఎట్టు పుట్టినాడే పని చేయగనేది అని అడగచ్చు. మీరు అడగాల్సిన ప్రశ్నే కదా అది, అడగాల్సిన ప్రశ్నే. కానీ మీరు అడగడం లేదు. మేమేమంటామంటే మనిషి అంటే మనిషిగా ఉన్నటువంటి భగవంతుడు కానీ మనిషి కానీ ఎవరు పుట్టలేదు, అందరినీ పుట్టించిన దేవుడు అని చెప్తున్నావు. మళ్ళీ ఇంకొకరు తిరిగిపోతే ఒరే నిజంగా దేవుడు కూడా కాదు, ఇప్పుడు నీకు చెప్తే ఒప్పుకో, నువ్వు తర్వాత చెప్తాలే అంటున్నావు. ఏమంటున్నావు? దేవుడు కూడా పుట్టిలే నేనే అని చెప్తున్నావు. ఇదేంది, ఇక్కడేమో దేవుడనే, అక్కడేమో రోజు చెప్పిపోతే దేవుడు కూడా కాదు, ఇప్పుడు చెప్తే వినవాలే మళ్ళీ చెప్తాలే అంటున్నాడు. ఇదేందో మోసం చేస్తానని అనుకుంటారు మీరు. అట్లా అనుకోవాల్సిందే కదా. అబద్ధంగా చెప్తే దేవుడు పుట్టించినాడు, అబద్ధం చెప్తే దేవుడు పుట్టించినాడు, నిజం చెప్తే దేవుడు కూడా పుట్టిలే. అర్థమైందా? నిజం చెప్తే నిజంగా దేవుడు కూడా పుట్టిలేదు. నన్ను మళ్ళా ఎవరు పుట్టించారనేది ఇంకొక రోజు ముందుకు పోతే తెలుస్తుంది మీకు. ఆవిడ ముందు చెప్పిన వెనకాల చెప్పిన అన్నీ కరెక్టే, తప్పు ఏమీ లేదు అని తెలుస్తుంది మీకు. అర్థమైందా? సరే ఇప్పుడు ఆ సమస్యను వదిలేసి ఈ సమస్యలోకి వస్తాము. ఏం చెప్తున్నాం మీకు? జ్ఞానదంతము అని. సరే ఇప్పుడు ఈ జ్ఞానదంతం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తాం. మళ్ళీ అది కూడా మనం ఇంకొకటి అడగాల్సి పని వచ్చింది, మనకు తెలియదు కదా. మన దంతాలే తెలియవు, జ్ఞానదంతం గురించి మనకేం తెలుసు? అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన కనపరాని ఆయన
ఏం చెప్తున్నా అంటే, ఎందుకంటే ఇది ప్రపంచంలో ఎక్కడ రాని సమస్య, ఎక్కడ లేని సమస్య. ఎవరు ఏ గ్రంథంలో కానీ, ఏ ఉపనిషత్తులు కానీ, లేదా ఏ వేదాల్లో కానీ, లేదా ఈ దైవ గ్రంథాల్లో కానీ పండ్ల గురించి రాయలేదు స్వామి. భగవద్గీతలో రాశారా? ఖురాన్లో రాశారా? బైబిల్లో రాశారా? మరి ఎవరు రాయనట్టు నువ్వు చెప్తాడు, అంతే కదా. సరే, ఏదో ఒకటి మనం చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం? దంతము అంతము అని. దంతము అంతం, దంతమన్నా అంతమన్నా రెండు ఒకటే. నువ్వు దంతం అంటే నమిలేది, అంతం అంటే మోక్షము. అంటే మనం ఎట్లా మోక్షం పొందుతామో ఈ పండ్లను చూసి తెలుసుకోవాలా అని దేవుడు లింక్ పెట్టినాడు ఇక్కడ. అందువల్ల జ్ఞానదంతము అని పేరు పెట్టినాడు. అప్పుడన్నా మీరు ఆలోచన చేయండి అని. సరే, డాక్టర్ చెప్పినా మీరు ఆలోచన చేసినా, మీకు కూడా చెప్పినాడు జ్ఞానదంతం అని తెలిసింటుంది, మీరు ఆలోచన చేయలేదు దాని గురించి. నాకు డాక్టర్ చెప్పిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఏమిటిదో ఇది చూస్తాము అని. మేమేమంటామంటే, అప్పుడు మనం ప్రతినిత్యము పని చేస్తున్నాం, అర్థమైందా? పండుకొని లేచిన తర్వాత ప్రతినిత్యము పని చేసి బ్రతుకు తెరువు కోసం పని చేస్తున్నాం, అంతే కదా. ఒక డాక్టర్ పని చేస్తున్నారు, ఇంకో కూలి పని చేస్తున్నారు, ఇంకో నాలుగు పని చేస్తున్నారు, ఇంకో పని చేస్తున్నారు. రకరకాల పనులు చేసి మనం బతుకుతున్నాం. ఆ పనులు చేయాలంటే మొట్టమొదటి నిద్ర నుండి లేచిన తర్వాత మొట్టమొదట నువ్వు హస్తాన్ని చూసుకో అని చెప్పినారు పెద్దలు. ప్రతి ఒక్కరికి హస్తం ఉంది, చెయ్యి ఉంది, అరచేయి ఉంది. అరచేయిలో 3 గీతలు ఉన్నాయి, దాన్ని చూసుకోమని చెప్పినారు శరీరానికి. ఇది ముస్లింలకైనా అంటే అందరికీ సంబంధించిన సమస్య ఇది. కానీ ఏ మతస్థుడు కానీ, ఈరోజు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ ఎవరు కూడా చెయ్యి చూసుకోవడం లేదు. లేస్తూనే అరచేయి చూసుకోవడం లేదు. అరచేయి చూసుకోవడం ఎందుకు చెప్పారంటే, నీ చేతిలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటువంటి 3 లైన్లు గీయబడి ఉన్నాయి, గుర్తు చేయబడుతున్నాయి. నువ్వు జీవాత్మని ఉంది, నీతో పాటు కలిసి ఉండేటువంటి ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ రెండింటికి పైన ఒకటి, రెండింటికి సంబంధం లేకుండా ఇంకొక ఆత్మ ఉంది, అది పరమాత్మ అంటాము. అంటే దీనికంటే వేరుగా ఉంది. ఆ 3 నీ హస్తంలో ముద్రించబడి ఉన్నాయి. మీ చేతులు ఎవరు చూసుకున్నా కానీ అవి ఉంటాయి. ఆ రకంగా ఇవి అన్ని మతాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ దేవునికి సంబంధించిన విషయము, అది మనం తెలుసుకొని ఆచరిస్తే బాగుంటుంది. కానీ ఈ ఆచరించడం లేదు, అది చూసుకోవడం లేదు. చూసుకుంటే మనకు ఎక్కడ మొట్టమొదటి అర్థమయ్యేది ఏమిటి? సైతం అర్థమవుతుంది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనే 3 ఆత్మలో అర్థమవుతాయి అన్నమాట, ఎక్కడన్నా చేతిలోనే. కానీ దేంతో చూస్తున్నావు నువ్వు? కంటితో చూడాల. నువ్వు ప్రతి పని దేంతో చూసి చేస్తున్నావు? కంటితో చూసి చేస్తున్నావు. పనులు చేసుకునేదానికి నీ కన్ను ఉపయోగించుకుంటున్నావు, కానీ జ్ఞానం తెలుసుకునేదానికి కన్ను ఉపయోగించుకోలేదు. సరే, నువ్వు కన్నును ఉపయోగించుకుంటున్నావు, పని చేస్తున్నావు. పని దేంతో చేస్తున్నావు? చేతులతో చేస్తున్నావు. ప్రపంచ విషయాన్ని తెలుసుకునేదానికి నీది కన్ను మొట్టమొదట. అది దృశ్యం చూసిన తర్వాత నువ్వు పని చేయగలవు. చూడకుండా ఎవరైనా పని చేస్తారా ప్రపంచంలో? ప్రతి ఒక్కరూ చూసే పని చేస్తున్నారు. ఓ టీచర్ చదువు చెప్పాలంటే చూసే చెప్పాలి. ఒక వ్యవసాయదారుడు అంటే ఒక రైతు సేద్యం చేయాలంటే అది చూసే చేయాలి, కన్నుతో చూసి చేయాలన్నమాట. తర్వాత చేసేది చేతులు. ఇప్పుడు మనం జ్ఞానేంద్రియము అంటాం కన్నును. ఈ జ్ఞానేంద్రియము ఒకటి అయిపోయిందా అంటే ముఖ్యమైనది ఇది. రెండోది పని చేసేది ఇది హస్తం, చెయ్యి. ఈ చెయ్యి ద్వారానే నువ్వు 5,000 ఉండే 5,000తో పట్టుకొని ఏదైనా కానీ బిగించగలవు, చేయగలవు, ఎత్తగలవు, దించగలవు, అన్నీ ఆ చేతితో చేస్తున్నావు. ఇట్లా నువ్వు ముఖ్యమైన అవయవం ఒకటి జ్ఞానేంద్రియము, ఒకటి కర్మేంద్రియము. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పని చేయగలిగితే ఒక పని చేయగలుగుతున్నావు. ఆ పని చేయడం వల్ల నువ్వు బ్రతికేదానికి అవకాశం వస్తూ ఉంది. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కదిలించుకోకుండా ఎవడైనా బ్రతకగలుగుతున్నాడా భూమి మీద? ఎవ్వరూ బతికేదానికి అవకాశం లేదు. వాళ్ళు హిందువులుగా, ముస్లింలుగా, ఇంకోరుగా, ఏ మతస్థులైనా కానీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోవాలా, కర్మేంద్రియాలను ఉపయోగించుకోవాలా. జ్ఞానేంద్రియంలో నయనం ప్రధానం అని చెప్తారనమాట. ఇంద్రియం జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అంటే ఈ జ్ఞానేంద్రియాల్లో కన్ను ప్రధానమైంది అని అంటారనమాట. కన్ను ప్రధానమైంది ఎందుకంటే అది చూస్తేనే చేసేది. సరే, మనం అనుకుంటాం అన్నమాట. అంటే చూడకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కళ్ళు మూసుకొని చేసేవాళ్ళు ఉన్నారు, అలవాటు ప్రకారము. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు సూచి చేయలేదు కదా అనే ప్రశ్న వస్తుంది అనమాట. కానీ సూచి చేయకుండా వాళ్ళు కూడా ఉన్నారు, చూడకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు.
అయితే మనమేం చెప్తున్నామంటే కన్ను ప్రధానమని ఎందుకన్నారు అంటే నీ కంటిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తెల్లగుడ్డు, 2 నల్లగుడ్డు, దాని లోపల ఇంకా చిన్న నల్లగుడ్డు. అర్థమైందా? ఈ 3 భాగాలను ఏమంటాము అంటే చిన్నగా ఉండేదాన్ని జీవాత్మ అంటాము, దానికంటే పెద్దగా ఉండేదాన్ని ఆత్మ అంటాము. ఈ 2 నల్లగానే ఉంటాయి అంటే ఒకే జాతిని జోడు ఆత్మలని. చిన్నగా ఉండేది పెద్దగా ఉండేది 2 నల్లగానే ఉంటాయి. నల్లగా ఉండేదంటే ఇంకా నల్లగా ఉంటుంది. ఇది చిన్నగుడ్డు, చిన్నది కంటి పాప అంటుంది దాన్ని. అర్థమైందా? ఇప్పుడు కంటి పాప నల్లగుడ్డు రెండింటినీ 2 ఆత్మలే అంటే జీవాత్మ ఆత్మగా మనం పోల్చుకుంటే బయట వెడల్పుగా అంతా వ్యాపించి తెల్లగా ఉండేదాన్ని మనం ఏమంటున్నాం పరమాత్మ అంటున్నాం. పరమాత్మలో ఆత్మ ఉండగా ఆత్మలో జీవాత్మ అని ఉంది అని చెప్పుకుంటున్నమాట. ఇప్పుడు మధ్యలో ఉండేది ఏది? ఆత్మ. మొట్టమొదటి లోపల చిన్నగా ఉండేది ఏది? అన్నిటికంటే చిన్నది జీవాత్మ, అన్నిటికంటే పెద్దది పరమాత్మ. ఈ రకంగా నీ కంటిలో 3 ఆత్మలు ఇవిడి ఉన్నాయి. కాబట్టి నువ్వు జ్ఞానం తెలుసుకోవడానికి కన్ను ప్రధానమైంది. నువ్వు కన్నుతో చూస్తున్నావు, కన్నుతో చూసి చేయగలుగుతున్నావు. ఈ కన్ను వల్ల నువ్వు పది తెలుసుకోగలుగుతున్నావు. ఆ కంటిలో ఏముండదు నువ్వు తెలుసుకోక అర్థం చూసి తెలుసుకోవచ్చు. అంటే ఈ కంటిలో నీకు త్రైతం కనిపిస్తూ ఉంది, త్రైతం తెలియబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే కంటిలోనే త్రైతం ఉండేది అంటే మళ్ళీ కర్మలు పనులు చేసే దాంట్లో హస్తం ప్రధానమైంది కదా. అదే చేతులకు వచ్చేసరికి చేతులు కూడా 3 రేఖలు ఉన్నాయి. ఈ కంటిలో ఏవైతే 3 భాగాలు ఉన్నాయో అవే 3 భాగాలు 3 రేఖలుగా దేవుడు తీర్చిదిద్దినాడు. ఉన్నాయని చూసుకోండి, ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. సరే, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా త్రైతం ఉంది. అర్థమైందా? అంటే అన్ని చూసే దాంట్లో త్రైతం ఉంది, చేసే దాంట్లో త్రైతం ఉంది, చేసుకునే దాన్ని తినే దాంట్లో కూడా త్రైతం ఉందా? ఏముంది తమ్మి? ఏముంది అంటే మనం బతికేది ఉంది అంతే కదా. కానీ త్రైతమే ఉంది, అందులో కూడా త్రైతమే ఉంది. ఇప్పుడు మీరు ఏమంటుంటే ఇప్పుడు ఏదో కన్ఫ్యూజ్ చేసి చెప్తున్నాను అనుకోదండి. చేతిలో చూసేదంటో ఏముంది? త్రైతం ఉంది. ఎట్లా త్రైతం ఉంది చెప్పండి? ఈ పాట మేము కూడా పాడతాం కానీ ఏంటి ఉండదు చెప్పు. గుడిలో వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరికీ ఉండాలి అది. చిన్న పిల్లలకు అంటే పెద్ద పిల్లల వరకు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మధ్యలో ఉన్నటువంటి నపుంసకులు కానీ అందరికీ ఉన్నాయి ఇవి. ఏవి? చిన్న గుడ్డు, ఇంకా చిన్న గుడ్డు, పెద్ద గుడ్డు. అంటే తెల్లగుడ్డు పరమాత్మ, దాంట్లో నల్లగుడ్డు ఆత్మ, ఇంకా దాంట్లో చిన్నది జీవాత్మ. ఇది ఏ బుక్కుల్లో రాసుకోలేదు స్వామి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది అంటే బుక్కుల్లో రాయనటువంటి ఎరకచ్చుకుంటాడు అని అనుకోద్దండి. నేనేం ఎరకచ్చుకోవాలి నాకు కూడా తెలుసు, ఇప్పుడు తెలుస్తుంటే మీకు చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఇంతకుముందు కూడా చెప్పినాం మీకు. అంటే కంటిలో 3 ఆత్మలు గుర్తుంది అని, చేతిలో 3 ఆత్మలు గుర్తుంది ఇంతకుముందు కూడా చెప్పినాం. ఆ బొమ్మ కూడా ఎక్కడ ఉండదు, బొమ్మ ఇక్కడ గొడకు. ఈ రకంగా కంటిలోనూ చేతిలోనూ 2 త్రైతం ఉంది. ఇప్పుడు నోట్లో ఏముంది అది ఇంకా తినేది అంతే కదా. కంటి చూస్తాం, చేతి చేసి సంపాదించుకుంటాం, ఇంకా బతకాలి తింటాం. తినేప్పుడు ఇక్కడ చూసే దాంట్లో జ్ఞానేంద్రియంలో ఉంది, కర్మేంద్రియంలో ఉంది. ఇప్పుడు ఈ నోరు కూడా కర్మేంద్రియంలోకి వస్తుంది, కానీ ఇది తినేది అదే కదా లాస్ట్లో. ఇక్కడ ఏముందంటే ఇక్కడ కూడా త్రైతం పెడితేనే బాగుంటుంది అనుకున్నాడు దేవుడు పాపం. అప్పుడు ఏం చేసినట్టే బాగా శుద్ధి ఉల్లి తీసుకొని త్రైతం మలిచి పెట్టాడు అనమాట. ఎక్కడ పెడతాడే అంటే నోట్లో. ఎట్లా పెట్టినాడంటే దంతాలుగా ఎట్లా మలిచి పెట్టినాడు అంటే చూసుకో. నీకు కింద 16 పనులు ఉన్నాయి కదా. 16 పనులు నువ్వు సగం డివైడ్ చెయ్యి ఓ పక్కకు, అంటే 8 పనులు మాత్రమే ఉంటాయి. అంటే ముందర నువ్వు చూసుకో 2 పనులు పెద్ద ఉంటాయి ముందర, ఇట్లా 2 పెద్దగా ఉంటాయి. ఉన్నాయా? ఒకటి ఓ పక్క డివైడ్ చేసుకో. ఈ పెద్ద పనులు, దాని తర్వాత 2వ పనులు, దాని తర్వాత 3వ పనులు ఏముంది చెప్పండి స్వామి? ఏముంది 3వ పనులు ఏముంది? చూసుకోండి, చేలు పెట్టి చూసుకోండి మీరు. 1, 2, 3 కూరపన్నే కదా, కొస్సుకుంటుంది. ఈ పండ్ల కంటే కొస్సుకుంటుంది. ఈ 3 పండ్లు ఉన్నాయి కదా,
సగానికంటే యువతలు తీసుకోదు. పెద్ద పండ్లు ఉన్నాయా, 1, 2, 3 కూర పండ్లు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషులకు మామూలు ఉంటాయి, కానీ ఈ పెద్ద పనులను జీవాత్మక తీసుకో, రెండో పనులను ఆధ్యాత్మిక తీసుకో. అదేం కనపరానట్టు ఉంటుంది, చాలా పెద్దది ఇది. కానీ ఈ కూర పనులు ఉంటుంది చూడు, దాన్ని పరమాత్మ తీసుకో అంటే చీల్చేసేది. అది ఏమిటైనా చీల్చేస్తుంది కూర పండ్లు. అంటే జంతువులకైతే ఇంకా పొడుగు ఉంటుంది, మనుషులకు అంతే పెట్టినాడు. ఎదురైనా నువ్వు చీల్చుకుంటూ పోతే దేశాన్ని చీల్చొచ్చు అని సన్నగా పెట్టినాడు దేవుడు. జంతువులకు చాలా పెట్టినాడు. అది కడుపు పెట్టిన ఊరిని అవుతుంది, ఇది కడుపు నిండా ఊరిని ఉండేవాడు కాదు, కాబట్టి సన్నగా పెట్టినాడు. ఈ 3 పండ్ల అర్థమేముంది? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. పరమాత్మను కూర పండుగ తీసుకుంటే, మధ్యాత్మను రెండో పండుగ తీసుకుంటే, మొదటిది ఎడల్పుగా ఉండే పనులను ఏమంటున్నాం? జీవాత్మగా తీసుకుంటాం. అది పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. ఈ రకంగా 3 పండ్లను నువ్వు లెక్కేసుకో. ఎవరికన్నా ఏమైనా ఎత్తుకులు ఉన్నాయా? ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. క్రైస్తవులకు లెక్కేసి చూసుకోసం, ఎప్పుడు చూసుకోలే, ఫోటో చూసుకో, అర్థం తీసుకొని చూసుకో ఇంటికి పోయి, లేదా ఇప్పుడే చేయబెట్టి చూసుకోండి. అందరూ చేయబెట్టుకొని చూసుకోండి. 3వది కరెక్ట్గా పెద్ద పండ్లు అవుతుంది, 3వది కరెక్ట్ ఉందా లేదా? అప్పుడు కూర పండ్లు ఉంటుంది, ఎక్కడ పోదు, దేవుడు చేసి పెట్టేది. సరే, మనుషులకు జ్ఞానం అవసరం కాబట్టి ఈ రకంగా మనుషులకు చేతిలో పెట్టినాడు, కంటిలో పెట్టినాడు, లేదా నోట్లో కూడా పెట్టినాడు. లాస్ట్కు ఏమిటిది? త్రైతం. 3 ఆత్మల యొక్క వివరం. సరే, ఈ 3 పండ్లు పోయినా ఇంకా అవసరం 5 పండ్లు ఉన్నాయే. 5 పండ్లు ఎక్కేస్తే ఆ కూర పండ్లు పక్కనుండేది తామస గుణము, దాని పక్కనుండేది గుణము, దాని పక్కనుండేది సాత్విక గుణము, దాని పక్కన 4వది ఏమవుతుంది? గుణరహితము. ఆత్మకు సంబంధించి గుణరహితం. 3 గుణాలు అయిపోయినాయి కదా. 3 గుణాల మధ్యలో ఉంది, ఏ గుణం లేకుండా ఉండేది కదా, గుణరహితం. ఈ రకంగా మొత్తం భాగాలు, గుణాలు భాగాలు ఎన్ని ఉన్నాయి? చాతుర్వర్ణం 4 రకాలు ఉన్నాయి. అర్థమైందా? ఒకటి మొదటిది తామసము, రాయసము, సాత్వికము, గుణరహితం, గుణం లేకుండా ఉండేది ఖాళీ ఆత్మభాగం. ఈ 4 రకాలు ఉన్నాయి కదా. ఈ 4 రకాల ఈ మాయ గుర్తు. గుణాలు ఏమిటి గుర్తు? మాయ గుర్తు. ఇక్కడ దేవుడు 3 రకాలుగా ఉన్నాడు అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా 3 రకాలు చిలిపినాడు. మాయ ఎన్ని రకాలు చిలిపోయింది? నీ శరీరంలోనే తామసము, రాజసము, సాత్విక గుణంగా ఉంది. తర్వాత గుణాలు లేని రకంగా కూడా ఉంది అనమాట. ఈ సాత్వికుడు అంటే జీవుడు ఈ సాత్విక గుణంలో ఉంటే సాత్వికుడు అంటాము, రెండోదంటే రాజసుడు అంటాం, మూడోదంటే పోతే సాత్వికుడు అంటాం, మొదటిదేమో తామసుడు అంటాం. ఇప్పుడు గుణం లేని దాంట్లో వస్తే ఏమంటాం? యోగి అంటాం అన్నీ. అర్థమైనా? గుణం లేని దాంట్లో వస్తే ఏమవుతాము? యోగి అంటాం. ఈ గుణచక్రంలో జీవుడు ఉంటూ గుణాలు మారుతూ ఉన్నాడు. యోగం చేసే సమయంలో మధ్య దాంట్లోకి వస్తాడు, గుళ్ళకి పోతే మొదటి దాంట్లో ఉంటాడు, ఇంకో దాంట్లోకి పోతే ఇంకో దాంట్లోకి ఉంటాడు. ఈ రకంగా ఈ మూడు గుణాల్లోనూ ప్లస్ ఇంకో గుణం 4 గుణాలు భాగాల్లోనూ మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ భగవద్గీతలో కూడా చాతుర్వర్ణము అని ఒకసారి చెప్పాడు. గుణకర్మ విభాగ అని చెప్పిందంటే ఈ 4 రకాల గుణాలు ఉన్నాయి ఏం చెప్పినారు. మనం పెట్టుకునే ముఖాన్ని పెట్టుకునే చక్రంలో కూడా ఈ కింద గుణచక్రంలో కూడా ఈ 4 ఉంటాయి. 3 రౌండ్లు ఉన్నాయి, మధ్యలో 1 రౌండ్ ఉంది బ్రహ్మచక్రం. అది బ్రహ్మనాడి అంటారు. ఆ మధ్యనాడిలో ఉండేది జీవాత్మ అంటే ఆత్మ లేనటువంటి అంటే గుణాలు లేనటువంటి దాన్ని సూచించింది అనమాట. ఇప్పుడు మాయను దేవుడు 3 భాగాలుగా తెలిసిపోయాడు. ఈ పండ్లలో 4 మాయగా తెలిసిపోయేది. అర్థమైందా? అంటే 3 గుణాలు, 1 గుణం లేనిది. సరే, ఇప్పుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మను మనం తెలుసుకోగలిగినాము నోట్లో. ఇది తెలుసుకోగలిగిన తర్వాత మనం దాంట్లోకి చేరాలంటే ఏం చేయాలంటే ఈ 3 గుణాలు జయించి 4వ దాంట్లోకి మనం ఆత్మ అనేటువంటి దాంట్లోకి పోతే అంటే యోగం అయితే నువ్వు యోగం చేయగలిగితే అది బ్రహ్మయోగం కానీ కర్మయోగం కానీ ఏదో యోగం చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవునిలోకి ఐక్యమైపోతావు చిట్ట చివరిలో. అందువల్ల దాన్ని మోక్షదంతము లేదా జ్ఞానదంతము అంటాం. లాస్ట్ ఉండదని ఎన్నోది 5వది. దాన్ని ఏమంటాం? నువ్వు ఇవన్నీ తెలుసుకోగలిగితే ఏమవుతుంది?
నువ్వు మోక్షం పొందుతావు నాయనా అని 5వ పండ్లు గూటం పెట్టినాడు గట్టిగా ఆయన. అది పెరిగితే ఇంకేం చేసేదానికి దాన్ని పెట్టేదానికి కాదు. అట్లా ఈ రకంగా నీకు 8 పండ్లు ఒక సైడ్ ఇచ్చినాడు. సరే నేను కుడి పక్కన చూసుకుంటే ఎడం పక్కన చూసుకుంటే ఎడం పక్కన కూడా అవి ఉన్నాయి. నేను కింద చూసుకొని పైన చూసుకుంటే పైన కూడా అవి ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఓవర్గా చూసుకుంటే చతుర్దిక్కులు చూసుకో, ఈ చైతన్యం తప్ప ఎక్కడా లేదు. అందువల్ల ఎక్కడా లేదు, ఎక్కడున్నా ఇదే ఉంది అని చెప్పేదానికోసం 4 పక్కల 4 వరుసలు పెట్టాడు నీకు. 4 పక్కల 4 ద్వారాలు పెట్టాడు, మోక్షదాలు పెట్టినాడు. ఏమున్నా నువ్వు చైతన్యం ద్వారానే మోక్షం పొందాలనేది గుర్తుపెట్టి నీ పండ్లు తయారు చేసి పెట్టాడు ఆయన. ఉల్లి సుత్తి తీసుకొని బాగా మలిచి పెట్టాడు. మరి బాగా చూసుకోండి, అర్థమైందా? ప్రతి ఒక్కరికి 3వ పండ్లు దంత కూర పండ్లుగా ఉందో చూసుకోండి, ఉంది, కూర పండ్లుగా ఉంది. ఇది మనుషులకు అవసరం కాబట్టి ఈ రకంగా మనకు పెట్టాడు దేవుడు. అదే సింహం నోరు తెరిచి చూస్తాం. సింహం నోరు తెరిచి చూస్తే ఈ 2 పండ్లు మామూలు మధ్యలో ఉంటాయి. ఈ 3వ పండ్లు ఉంది కదా, 3వది ఇక్కడ ఈ పక్క అది మామూలు ఉంటుంది. అంటే మన కూర పండ్లు ఉంది కదా, అది చిన్న కూర పండ్లుగా ఉంటుంది. అది మామూలుగా 2 పండ్లు ఉంటాయి మామూలుగా అడ్డం, అది చిన్న కూర పండు ఈ పక్క ఒకటి ఉంటుంది మనకున్నట్టే. అంటే చిన్నగా ఉంటుంది మనకున్నట్టే ఉంటుంది. అది కూడా కూర పండ్లు అది అంటే పూర్తి కొద్దిగా బయటకు వచ్చి ఉండదు, కొద్దిగా వచ్చి ఉంటుంది అనమాట. కానీ దాని పక్కన 4వ పండు ఉంది కదా, అది ఇంత పొడవు ఉంటుంది, 4 ఇంచుల పొడవు ఉంటుంది దానికి, సింహానికి. అంటే మళ్ళీ ఇది మనకేమో 3వ పండ్లు కూర పండ్లుగా పెద్దగా ఇచ్చి దానికి 4వ పండ్లు కూర పండ్లు ఎందుకు ఇచ్చినాడంటే దానికి జ్ఞానం అవసరం లేదు, నీకే జ్ఞానం అవసరం. అర్థమైందా? మీ దానికి జ్ఞానం అంత ఇంత ఉంది. అవి జ్ఞానం పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి. దానిలో జ్ఞానం మీకు తెలుసు. కానీ పూర్తి అజ్ఞాని ప్రపంచంలో ఎవరు అంటే మనిషి. కాబట్టి మనిషికి జ్ఞానం తెలుసాలని కంటిలోను, చేతుల్లోనూ, పండ్లలోనూ కూడా పెట్టినాడు. దాన్ని పండ్లలో పెట్టలేదు జ్ఞానం. అది 4వ పండ్లు కూర పండ్లకు ఉంది, చూసుకోండి ఎక్కడైనా. కానీ నీకు 3వ పండ్లనే కూర పండ్లకు ఇచ్చావు. నీకు తైతం అర్థం కావాలని. దాని తైతం తెలుసు దానికి. అంటే ఎట్లా తెలుసు అంటే జంతువు కాబట్టి దాని జంతు భాష దానికి తెలుసు. మనకంటే ఉత్తమ జన్మలని ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. అన్నిటికంటే పాపం చేసుకునే జన్మ, అజ్ఞానం జన్మ ఏది అంటే మానవ జన్మ అని చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే పుట్టుకతో తెలుస్తుంది. చెట్లు పైకి పెరుగుతున్నాయి, జంతువులు అడ్డంగా పెరుగుతున్నాయి, మనుషులు కిందికి పెరుగుతున్నారు, మనుషులు కూడా కిందికి పెరిగేది అంటే అజ్ఞానానికి పెరిగిపోతున్నాడు. కాబట్టి ఈయనకే జ్ఞానం అవసరం. కాబట్టి ఈ జ్ఞానం అనేది ఎవరికి అవసరమో వాళ్ళకు జ్ఞాన చిహ్నాలు మన శరీరంలో ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు దంతం అనే విషయానికి వస్తే నీ శరీరంలో మోక్షపోయినదని సూచిస్తూ ఉంది. ఏమని సూచిస్తూ ఉంది? జ్ఞానదంతం అని పేరు పెట్టారు. జ్ఞానదంతం అన్న ఒకటే, మోక్షదంతం అన్న ఒకటే. నువ్వు జ్ఞానంలోకి చేరుకోవాలి కాబట్టి నీకు ఆ పేరు పెట్టారు. దాన్ని మోక్షదంతం అని మనం కూడా అనొచ్చు. ఇప్పుడు అంటే మోక్షం పొందేటువంటిది అని. అంటే ఇప్పుడు నీ శరీరంలో ఒక వరుస జ్ఞానంలో ఒక పక్క వరుస జ్ఞానంలో 8 పండ్లలో నీకు జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇడిచాడు. దేవుడు, మాయ ఈ 2 ఉన్నాయి. ఇది 2 పోతే ఏమవుతుంది? నువ్వు జీవునిగా ఉండి మాయం చేస్తే ఏమవుతుంది? మోక్షం పొందుతావు. కాబట్టి చిట్ట చివరిలో మోక్షంతం పెట్టినావు. 8 పండ్లు అవసరము, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అక్కడ ఒక పక్క 8, ఇంకో పక్క 8, ఈ రకంగా 16 పండ్లు పెట్టినారు. ఇదే కాకుండా పైన కూడా 16 పండ్లు ఉన్నాయి. ఒకవేళ ఈ దేశంలో ఈ జ్ఞానం సరిపోతుంది, ఇంకో దేశంలో పోతే ఇంకో జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం దీనికంటే పెద్దది, ఆ మతంలో జ్ఞానం గొప్పది అని అనుకుంటే ఏ మతంలో అయినా ఈ జ్ఞానం ఉందినైనా ఈ మతం మించి జ్ఞానం లేదు. నా సృష్టికి నలువైపులా ఇదే జ్ఞానం ఉంది, నువ్వు ఎక్కడ పోయినా ఇదే జ్ఞానం తెలుసుకోవచ్చు, దీన్ని మించి ఇంకెక్కడ లేదు అనేదానికి గుర్తుగా నేను 4 పక్కల ఇవే పెట్టి విడిచిపెట్టినాడు. దీన్ని మించిన జ్ఞానం లేదు, ఇదే జ్ఞానము, ఇంకా దీని పక్కన జ్ఞానం లేదు అనే రకంగా ఇటు ఈ పక్క చూసుకో, ఇటు ఈ పక్క చూసుకో, పైన ఇటు పక్క చూసుకో, ఇటు పక్క చూసుకో. కింద 16, పైన 16, కింద ఒక పక్క 8, 3 + 4 లాస్ట్ 1 ఏమైతే 8 అవుతానులే. ఈ రకంగా 8 పండ్లు ఒక పక్క, 8 పండ్లు ఒక పక్క, ఆ రకంగా ఇవన్నీ నీకు మొత్తం 16 కింద 16 పైన పెట్టాడు. దానికి అర్థమేమి? ఎటు పోయినా కానీ ప్రపంచంలో నువ్వు 4 దిశలు తిరిగినా కానీ ఈ జ్ఞానం తప్ప వేరే జ్ఞానం లేదు అని దేవుడు రూఢి చేసి ఈ జ్ఞానాన్ని మనకు అందించినాడు ఈరోజు. అంటే ఇది మన భగవద్గీతలో చెప్పలేదు, ఖురాన్లో చెప్పలేదు, బైబిల్లో చెప్పలేదు. ఇది జ్ఞానం అని ఎట్లా అంటారు మీరు అంటే అనేదేమో ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా నీకు, ప్రత్యక్షంగా ఇది జ్ఞానంగా కనిపిస్తానులే.
నువ్వు జ్ఞానంగా కనిపిస్తే నువ్వు తెలుసుకో. జ్ఞానంగా కనపడకుండా జ్ఞానానికి ఏమైనా వ్యతిరేకం ఉంటే వదిలిపెట్టు. నువ్వు జ్ఞానానికి ఏమైనా ఇందులో వ్యతిరేకత ఉందా? లేదు. భగవద్గీతలో ఏవైతే చెప్పబడినాయో 3 ఆత్మలు ఇక్కడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏవైతే నీకు గుణాలు చెప్పబడినాయో అవి ఎక్కడ చెప్పబడినాయి. భగవద్గీతలో ఏదైతే మోక్షం చెప్పబడిందో అది ఇక్కడ చెప్పబడింది. ఈ మొత్తం భగవద్గీతలో జ్ఞానం అంతా ఇక్కడే ఉంది. భగవద్గీతలో జ్ఞానమే కాకుండా మిగతా దైవ గ్రంథాల్లో జ్ఞానం కూడా నీ పండ్లలోనే విడిచాడు. నువ్వు ముస్లింలు ఇంటికి పోయి చూసుకో, ఇది ఆలోచన చేసుకో, అదే ఉంది. క్రైస్తవులు పనులు చూసుకో, అదే ఉంది. ఇక నువ్వు హిందువులుగా ఉన్న వాళ్ళు మీరు చూసుకోండి, మీకు ఇవే ఉన్నాయి. ఏ ఒక మతానికి సంబంధించింది ఏమాత్రం సంబంధం లేదు. అన్ని మతాలకు ఒకటే జ్ఞానం కాబట్టి, ఒకటే పద్ధతి కాబట్టి దేవుడు అందరికీ 16 పండ్లు ఇచ్చిపెట్టాడు. కింద పైనది, పైన 16. మళ్ళీ నువ్వు చేతిలో హస్తంలో దైవ చిహ్నాలు 3 ఆత్మలు ఉన్నాయి. కానీ 3 ఆత్మల వరకే తెలుసు. కంటిలో 3 ఆత్మలకు గుర్తుంది. కంటిలో చూసుకుంటే 3 ఆత్మల వరకే గుర్తు మనకు తెలుస్తుంది. కానీ దంతాల్లో మాత్రం అది అంతం కదా, అంతం అంటే లాస్ట్ చివరిది. కాబట్టి మోక్షము అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఇది మోక్షదంతము అని పేరు పెట్టారు అన్నమాట. అన్నిటికీ అంతం అదే కదా. అంతం అంటే చివరిది మోక్షము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, నువ్వు చనిపోయేటప్పుడు ఎట్లా చనిపోవాలా అంటే, ఏ ఉద్దేశంతో చనిపోవాలా అంటే దేవుణ్ణి స్మరించుకుంటూ చనిపోతే మనం దేవునికి ఐక్యమవుతాము అని అక్కడ చెప్పాడు అనమాట. మనం దేవుణ్ణి స్మరించుకుంటూ చనిపోతే ఎప్పుడు ఏదైతే ఎల్లప్పుడూ ఏదైతే జ్ఞాపకం ఉంటుందో అదే వస్తుంది, కానీ ఏదైతే రాదు. అందువల్ల ఎల్లప్పుడూ ఏదైతే జ్ఞాపకం ఉంటుందో అదే వస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అనుకుంటుంటే దేవుడికి జ్ఞాపకం వస్తాడు కదా. అందువల్ల నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్మరణే కావాలంటే నువ్వు చెయ్యినో చూసుకో, కంటినో చూసుకో, లేదా పంటినో చూసుకో. మళ్ళీ నీకు ఇన్ని పెద్ద జ్ఞాన శిఖరాలను శరీరంలో పెట్టి ఇది మోక్షం పొందేది గుర్తు చూపించినా కానీ, దీంట్లో లేకుండా నీకు లాస్ట్ చివరి ఇది మోక్షం పొందేది గుర్తు చూపించినా కానీ మనం ఎందుకు తెలుసుకోలేకుండా పోతున్నాము దాని గురించి అంటే, నీ చూపు శరీరంలోనికి లేదు. నువ్వు ఎటు తిరిగి నువ్వేం చేస్తున్నావు, నీ చూపు అంతా బయట ఉంది. బయట దేవుని గురించి మాట్లాడుతున్నావు, బయట నీ పద్ధతి గురించి మాట్లాడుతున్నావు, బయట జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే బయట జ్ఞానం గురించి మాట్లాడుతున్నావో అప్పుడు నువ్వు మాయ ఏం చేసిందంటే ముంచేస్తుంది మతంలోనండి. నువ్వు పలానా మతస్థుడివి అని నీ మతం ఇట్లే ఉండాలా, నువ్వు ఇట్లే ఉండాలా, నువ్వు ఇట్లే ఉండాలా, నీ నియమాలు ఇవి నేను నియమంలో కట్టివేస్తావు నువ్వు. కానీ ఇది లోపల శరీరం లేక నీకు చూపు పెడితే నియమాలు లేవు, నియమాలు కట్టివేయబడేది లేదు, స్వతంత్రమైన జ్ఞానం తెలుసుకుంటాడు. దేవునికి ఐక్యమయ్యేదానికి అవకాశం ఉంది. మీరు ఎంతో శ్రమపడి చాలా దూరం నుంచి వచ్చినారు, కానీ ఇక్కడ చెప్పే జ్ఞానం ఉన్నతంగా ఉంటుందనే భావంతో మీరు వచ్చారు ఇక్కడికి. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పే జ్ఞానం ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఇంతవరకు ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ, భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ చెప్పనటువంటిది ఇది. మళ్ళా దీన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలన్నమాట. మీకు అక్కడ చెప్పినంత అచ్చుబాటు కాలే, గిట్టుబాటు కాలే, మీకేమో అది సరిపోలేదు. కాబట్టి ఇట్టన్నా చెప్తే మీరు మోక్షానికి జ్ఞాపకం వస్తుంది, దేవుడిని జ్ఞాపకం వస్తాడేమో అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. అది వదిలిపెట్టి లేదా ఇది వద్దనుకుంటే అది చదవండి, అది వద్దనుకుంటే ఇది చదవండి, నేను చెప్పిన చదవండి, 2 చదవండి, పీడపోతుంది, బాగా తెలుస్తుంది. కానీ మీరు ఏవి చదవకుండా ఊరుకున్నట్టే మాత్రం ఏ జ్ఞానం తెలియదు. ఇక్కడ ఇది శరీరాంతర్గతంగా ఉండేటువంటి శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు అని చెప్తున్నాం. మా దగ్గరికి వస్తుంటారు చాలామంది, ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళ శరీరంలో రోగాలు చెప్తుంది. ఎక్కడ చెప్తారు? శరీరంలో బాధలు చెప్తారు. శరీరంలో బాధలు చెప్తే మేమేం చెప్తాం సలహా, శరీరంలో ఉండేవాడినే వేడుకోండి అని చెప్తాము. బయట ఉండే వాళ్ళు గుళ్ళో పోయి మొక్కినా ఇంకోటి మొక్కినా ఇంకోటి ఏం కాదు, బయట ఉండేవాడిని నన్ను మొక్కినా కూడా ఏం కాదు, మీరు పొరపాటుగా నమ్ముకో. కానీ ఎవరూ ఏం చేయలేరు. శరీరంలో ఒక అధిపతి ఉన్నాడు, ఆ శరీరంలో ఉండే అధిపతిని వేడుకోండి అని చెప్తాం. నీ శరీరంలో కదా బాధ, కాబట్టి శరీరంలో ఉండాలి వేడుకో. అలాగే వాళ్ళకి చిన్న ఉపాయం చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లే వేడుకుంటారు అనమాట. ఎందుకంటే తప్పదు, ఇంకా మనం వీటికి వచ్చిన తర్వాత అన్ని కాదనుకో వీటికి వచ్చింటారు, ఇంకా మేము చెప్పినట్టు వినాల్సిందే. అప్పుడు ఏం చెప్తాం, మనం ఏం చెప్తాం, ఇక్కడ మేము చేస్తాము చూస్తాము, ఇట్లా చేయి ఎట్లా చేయని మనం చెప్పం కదా. మనం ఒకటే మాట చెప్తున్నాం, అధిపతి ఒకడు ఉన్నాడు శరీరానికంతా, ఆయన ఏం చేసినా ఆయనే చేయాలా. కాబట్టి ఆయన ఏం చెప్తాడో అది చేయండి, ఆయన గురించి మీరు తెలుసుకోండి, ఆయన ఉన్నాడని అర్థం చేసుకోండి. అంటే అంతవరకు శరీరంలో దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా తెలియని వాళ్ళు కొద్దిగా శరీరంలోకి చూపు వస్తుంది. ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేక
అప్పుడు ఆ సూప్ వచ్చినప్పుడు కొద్ది జ్ఞానం కలుగుతుంది వాళ్ళకు. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఈ జ్ఞానం తెలుసుకున్నట్టే ఇది ఒక రుచి ఏర్పడుతుంది అనమాట. శ్రద్ధలు ఉంటాయి, అవి మొదట గింజలు అవి నమిలినామనుకో రోజు రుచి వస్తుంది అనమాట. మళ్ళీ నమిలి దగ్గర రుచి వస్తుంది, అట్లా నములుకుంటూ ఉండాలనిపిస్తుంది. అట్లాగానే ఈ జ్ఞానం కొద్దిగా తెలుసుకుంటే వాడు ఎవడు వదిలిపెట్టాడు. అంటే ఈ జ్ఞానాన్ని, ఇక్కడ చెప్పే జ్ఞానాన్ని, త్రైత సిద్ధాంత జ్ఞానాన్ని, ఇవి దీనికి అలవాటు పడితే ఎవడు వదిలిపెట్టాడు. ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకునే దొరకడు. ఎన్ని చూడు ఇప్పుడు ఆయన చెప్పాం అలీ గారు ఏం చెప్పాడు, కొన్ని బుక్కులు తీసుకొని ఏమాత్రం కాలం తెలియకుండా చదివేశానని. ఆ రకంగానే ఇది కాలం తెలియకుండా మీరు చదివేస్తారు. కొత్త విషయాలు ఇందులో తెలుస్తుంటాయి. ఏమాత్రం మతానికి సంబంధించిన విషయాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి మీరు దీన్ని తెలుసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే శరీరంలో ఉండేటువంటి బాధలు కూడా పోతాయి. ఆ బాధలు పోయేదానికి ఒకే ఒక మార్గం చెప్తున్నాను. శరీరానికంతా ఎవరైతే అధిపతి ఉన్నారో ఆ అధిపతిని మీరు వేడుకోండి, ఆయనే ఏం చేసినా చేస్తాడు అని చెప్పి అది చాలామంది చెప్తుంటాము. చాలామంది అట్టే చేస్తుంటారు. నేను ఇక్కడ మీకు బాగా చేస్తానని కానీ ఇంకోటి కానీ ఏం చెప్పం కానీ ఇక్కడ చాలామంది వస్తుంటారు రోగిస్తులు, అంటే రోగం ఉన్న వాళ్ళకి అందరికీ అదే చెప్పడం కానీ అంటే చెప్పినా చెప్పుకునే అలవాటు అయిపోయింది. చాలామంది ఉంటారు, వారం 10 రోజులు ఉంటారు, 15 రోజులు, నెల రోజులు ఉంటారు. వాళ్ళ రోగం బాగా అయిపోతేనే పోతారు అనమాట. కానీ వాళ్ళకు రోగం ఎట్లా బాగా అయిందంటే నేను చెప్పిన మాట తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అది ఇక్కడ బుక్కుల్లో ఉంది, ఇంకోసారి ఉంది. ఒక ఆయన వచ్చాడు, ఒక క్యాన్సర్ వచ్చింది నాకు, ముస్లిం నెల్లూరు నుంచి. ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టినాడు, దండిగా ఉన్నాడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టినాడు. సుధాకరాచార్యని ఆయన పిలుచుకొచ్చాడు. ఆయన ద్వారా ఆయన జ్ఞానం తెలుసుకొని గ్రంథం పెట్టుకున్నాడు కడుపు మీద. 8 గంటల సేపు కరుచుకుందంట. అది 8 గంటల సేపు కరుచుకొని ఆయనలో ఉండేటి ఆ క్యాన్సర్ కణాలంటే లేకుండా చేసింది. అది తర్వాత ఆయన బాగుపడడం జరిగింది. ఆయన వచ్చి వారం రోజులు ముస్లిం ఇక్కడ ఉండి నిద్ర చేసిపోయినాడు. ఆయన మామూలుగా కృష్ణుని పూజలో పాల్గొనేవాడు. ఆయన కూడా మేము చూస్తుంటాము. అంటే నువ్వు ఎందుకు కృష్ణుని పూజలో పాల్గొంటున్నావా, నువ్వు ముస్లిం కదా, అల్లాని తప్ప ఎవరిని కొలచకూడదంటే ఈయన అల్లానే నమ్మినాను అంటున్నాడు ఆయన. సరే పీడపోయింది పోని చెప్పు. ఈ రకంగా అంటే నాకు ఇది నయమైంది కాబట్టి అల్లానే అంటారు. ఇది ఎట్లా నయమైందంటే ఈ గ్రంథం ప్రభావం వల్ల నాకు ఇట్లా అయింది, గ్రంథంలో ఉండేది ఈ శక్తి కాబట్టి నయమైందని చెప్తే సరేలేని ఒప్పుకున్నాను. ఈ రకంగా ఎంతోమంది బాగుపడిపోతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో నేను 20 సంవత్సరాల నుంచి నేను చాలామంది చెప్తున్నాను, చాలామంది రోగాలు బాగైపోయినాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒకరు వచ్చారు బాబు, నెలన్నర 2 నెలలు దగ్గర ఉన్నారు అనుకుంటా బహుశా, ఒక క్యాన్సర్ పేషెంట్. కానీ వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ముందే తెలుసు జాతకం బాగాలేదు మాకు. నేనేం చెప్పినానంటే ఉదయం పిలిచి చెప్పాను వాళ్ళకు. మామూలు డాక్టర్లు అయితే ఇంటికి పొమ్మంటారు, ఎవరు పెట్టుకోరు. ఇంటికి పొమ్మంటే మీరు నిరాశ పడిపోతారు. వాళ్ళు డాక్టర్లు ఇంటికి పొమ్మని చెప్పి ఇటుకు వచ్చారు దేవుని మీద నమ్మకంతో. కానీ దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. నేను ముందే నిర్ణయం చెప్పేవాడిని కాదు. కానీ నేను పొమ్మను, మీరు దేవుని మీద అంటే నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మీరు ఉండండి, నేనే పొమ్మను. దేవుడే ఏం చేసినా చేస్తాడు, అన్నిటికీ ఆయనే పెద్ద అని చెప్పాను. కానీ నేను చెప్పిన ఉదయం చెప్తే సాయంకాలానికి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదొక్క సంఘటన తప్ప ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అది ఏమని అర్థమైందంటే మనకు క్షమించడానికి పాపం కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే 3 గ్రంథాల్లో అదే చెప్పినారు. అంటే క్షమించబడినట్టు పాపం, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం ఏదైనా కానీ క్షమించబడదు, క్షమాశీలత చెందదు. దేవుడు కూడా దాన్ని క్షమిస్తే అది అమలు జరగదు. ఆ రకంగా నేను శాశక్తుల జ్ఞానం వల్ల ఈ కర్మ కాలిపోవని చెప్పినా కానీ ఈ జ్ఞానం కొంత కర్మ కాలిపోయింది కానీ మిగతా కర్మ కాలిపోలేదు. ఆ కొంత కాలిపోయింది అనేది గుర్తుకు మనకు, అంటే అది గుర్తుకు నమ్మకానికి ఆ శరీరం మీద గడ్డ ఏదంటే మాడిపోయింది, నల్లగా చర్మం అంతా కాల్చేట్టు మాడిపోయింది. అంటే అది జ్ఞానశక్తి వల్ల ఆ కర్మ కాలిపోయింది అని తెలుస్తుంది. కానీ ఇంకోటి అంటే కొంత కర్మ కాలిపోయి కొంత కర్మ మిగులుతూ వచ్చింది. అది కొన్ని రోజులకు దగ్గర 2 నెలలకు ఆ మనిషిని చంపేయడం జరిగింది. అంటే అక్కడ ఇంటి దగ్గర ఉంటే 2 రోజులు చనిపోయేది, ఇక్కడ 2 నెలలు బతకగలిగేది. సరే అదైనా కానీ క్షమాశీలత జరిగిందంటే జరగలేదు. అటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి కానీ దేవునికి వ్యతిరేకమైన భావాలు పెట్టుకొని కానీ మీరు ఇప్పుడు ప్రవర్తించదండి. అటు ప్రవర్తిస్తే దేవునికి వ్యతిరేకమైన పాపం వస్తుంది, అది క్షమించడానికి పాపం అవుతుంది. అటువంటి పాపాలు మీరు పొందకూడదని మేము ఆశిస్తున్నాము. తర్వాత మీరు ఈ జ్ఞానం తెలుసుకునే వల్ల ఏమవుతుందంటే చాలామంది, అంటే జ్ఞానం ఏమర్థమైందో వాళ్ళకి ఏమో కానీ మాకు తెలియదు, కానీ చాలామంది ఈ రోగాల నుంచి బయటపడుతున్నారు. అదే ప్రచారం అయిపోయి ఆశతో చాలామంది ఇంటికి వస్తున్నారు.
అంటే రోగాల నుండి బయటపడతాము అని. నేనేం చెప్తాను అంటే రోగాల నుండి బయటపడేది వాస్తవమే, ఎక్కడా లేని శక్తి మా గ్రంథాలు ఉండేది వాస్తవమే, గ్రంథాలు కరుచుకునేది వాస్తవమే. ఎవరు ఇంతకుముందు చెప్పారు ఒక గ్రంథం పట్టుకుంది కరుచుకుంది ఆ రోగమునంతా తీసేసిందని. వాస్తవమే, అది ప్రపంచంలో ఎక్కడా జరగని సమస్య. జగన విజ్ఞాన వేదికలు మూఢత్వము అనే మూఢనమ్మకాలు అనేది ప్రచారం చేస్తుంటారు చాలామంది. వాళ్ళకు కూడా చెప్పాము ఈ గ్రంథాలు ఎందుకు కలుసుకునే చెప్పండి ఏముందో మూఢత్వం ఉంది ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు దేవుడు జవాబు చెప్పలేదు దీనికి. అన్నింటినీ వాళ్ళు ఏం చేస్తారంటే మూఢనమ్మకాలు అంటారంట. ఇది పబ్లిక్గా కలుసుకునే కదా, ఇది గమ్మేసి అతికించినా మూఢనమ్మకం అనేదానికి మీరే చూసి చెప్పండి అంటే వాళ్ళు దానికి కారణం చెప్పలేకపోయారు ఇంతవరకు. మళ్ళీ ఏరే సైడ్ అయితే ఏమో చేస్తుంటారు కానీ దీనికి ఏం చెప్పలేకపోయినారు కదా. మళ్ళీ ఏమైనా కలుసుకోకుండా ఉన్నాయి అట్లా కూడా కలుసుకుంటున్నాయి. ఇక్కడ తయారైన గ్రంథం ఏదైనా కానీ ఏ మతానికి సంబంధించిందని కానీ దానికి శక్తి ఉంటుంది. అంటే ఆ శక్తి ఎట్లా వస్తుంది అని మీరు ప్రశ్న చేయొచ్చు. మిగతా గ్రంథాలు లేని శక్తి మీ గ్రంథానికి ఎందుకు వచ్చింది అంటే నేను పెద్దని ఎప్పుడు చెప్పలేదు, కానీ నాకంటే పెద్దోడు ఉన్నాడు వెనక. వాడు వెనక ఉన్నాడు ముందర ఉండాలి, చెప్పుకుంటే వెనక ఇంకా చెప్పుకుంటే ముందు. అర్థమైందా? వాడు గొప్పడు కాబట్టి ఆ శక్తి అందులో ఉంది కాబట్టి మీ కర్మలు కాలిపోతాయి. ఒక ఆయన ఇక్కడికి వచ్చే డాక్టర్ గారు ఒక ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు. ఆయన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చి ఆయన చాలా విపరీతంగా బాధపడుతున్నట. చిన్నపిల్లలు బాధపడుతున్నాడు. కానీ అప్పుడు అదే బస్సులో నా భార్య కూడా రావడం జరిగింది. ఎవరో బాధపడుతున్నారు అనుకున్నారు కానీ మనకు తెలిసిన వ్యక్తి అనుకోలేదు. సరే తర్వాత చెట్టు చివరి ఊరికి వచ్చిన తర్వాత చూస్తే మనకు తెలిసిన వ్యక్తి, ఇక్కడికి వచ్చే వ్యక్తే, మన దగ్గర ఉండే వ్యక్తే. సరే ఈయనకి అంత బాధపడుతున్నాడంటే చాలా బాధపడుతున్నాడు మా వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడికి వచ్చిన భార్య కూడా చెప్పింది ఆయన చాలా బాధపడుతున్నాడు అంటూ బస్సులో అని. సరే ఆయన పిలిచి అడిగితే విపరీతమైన బాధపడినా నేను, అది విపరీతమైన నొప్పి ఉంది, ఇప్పుడు కూడా ఉంది నొప్పి అన్నాడు ఆయన. అంటే కొంత తగ్గింది కొంత ఉంది అని చెప్పాడు. అంటే నేను చెప్పినంటే సరేలే నీ మీద నీకు నమ్మకం లేదు, మీ మీద మీకు నమ్మకం లేదు. ఎప్పుడైతే త్రైత సిద్ధాంత జ్ఞానం దగ్గరకు వచ్చారో, ఎప్పుడైతే మీరు నోటి మీద ఈ దేవుని చిహ్నాన్ని ధరించారో అప్పుడు మీలో కొంత శక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. మిమ్మల్ని చూస్తే దయాలు పారిపోతున్నాయి. మీరు చూడమని చెప్పండి, ఏ దయాల దగ్గర కన్నా పోయి మిమ్మల్ని చూడమని చెప్పండి చూస్తాయేమో, చూడలేవు అవి. అంత శక్తి ఉంది మీ దగ్గర. కానీ నువ్వు ఒక చిన్న కర్మకు బాధపడుతున్నావు, కానీ నీకు తెలియదు ఆ కర్మ కాల్చి వేసుకునే శక్తి నీ దగ్గర ఉంది, నీకు తెలియదు. సరే నేను ఇప్పుడు చెప్తాను, ఒక చిన్న పని చేయని చెప్పాం. నీ చెయ్యే పెట్టి నీ కడుపు మీద ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చేపెట్టుకొని నాలో ఉండే జ్ఞానశక్తి ఈ కర్మ మీద పని చేసి దాన్ని కాల్చిపోయానుకో చూడు అని చెప్తే ఆయన చిన్నపిల్లోడే కాదు పెద్ద వయసు పిల్లోడే ఆ డాక్టరు చేపెట్టుకోవడం జరిగింది. పెట్టుకుంటే ఆయన అంత బాధ అనిపించింది. ఆయన అంత బాధ ఒక క్షణంలో పోవడం జరిగింది అనమాట. ఎట్లా పోయింది? నేనేమన్నా చేశానా? నేనేం చేయలేదు. నీలో శక్తి ఉంది, దైవం ఉన్నాడు, నువ్వు నీ మీద దైవం మీద నమ్మకం పెట్టుకో పోతుంది చెప్పాము. ఆయన వేలు పెట్టుకుంటే పోయింది. మీకు సాధ్యం కాదా? మీకు కూడా సాధ్యమవుతుంది. మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు నమ్మకం లేదు, మీరు పెట్టుకుంటే పోతుంది. కానీ మీరేం చేస్తారంటే మా దగ్గరకు వచ్చి నమస్కారం పెడతారు. మా దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టినా కానీ నేను మీ మాదిరి మంచిదే, ఏమాత్రం తేడా లేదని చెప్తాను. మీరేమనుకుంటారు? ఓ స్వామి అంటే చాలా గొప్పోడు అనుకుంటారు. కానీ మీరు అనుకోవాల్సిందే కానీ ఏమి లేదు. నీ మాదిరి మీకు ఏ అవయాలు ఉన్నాయి, నాకు అవయాలు ఉన్నాయి, మీరు ఏదేది తింటున్నాను నేను అదే తింటున్నాను. ఇంకా నీకంటే నువ్వన్నా ఆరోగ్యంగా నేనే ఆరోగ్యంగా లేను చెప్పలేదు. కానీ ఈ నెలంతా అనారోగ్యంతో పడిపోయినాం, మంచం మీదనే, పైకి లేదు. ప్రతి నెల గ్రంథం అందించాలని మీకు చెప్పాను నేను, కానీ మాట తప్పిపోయినాను. ఎందుకు తప్పినానంటే రాయలేకపోయినాం, ఓపిక లేదు. ఇప్పుడు కూడా మీకు ఈ మీటింగ్ చెప్తున్నా కదా, నేను పొద్దున్నే చెప్పాను నాకు జ్వరం వస్తే నేను కూర్చోలేను చెప్పలేను అని. కానీ ఇప్పుడు జ్వరం లాగా కాబట్టి మీతో మాట్లాడుతున్నాను నేను. అంటే నెల రోజులుగా బాధపడుతున్నాము, మీకు గ్రంథం కూడా అందిలేకపోయినాము. ఇదే కొనసాగకూడదు. రేపు నెలన్నా మీకు గ్రంథం రావాలని కోరుకుంటున్నాము. మీ గ్రంథం వస్తే మీకు కొత్త విషయం తెలుస్తుంది, సంపూర్ణంగా జ్ఞానం తెలుస్తుంది. ఆ రకంగా మేము ముందుకు నడిపిన ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మాకెందుకు ఈ జబ్బు వచ్చింది అని అంటే మీరు మాకు నమస్కారం చేయడం వల్ల వచ్చింది అనుకుంటున్నారు. అందువల్ల నమస్కారం చేయొద్దండి మీరు. మీరు నమస్కారం చేస్తుంటే మీ జబ్బులంటే నాకు వస్తాయి. కాబట్టి అట్లా మీరు నమస్కారం చేయకుండా దూరంగా ఉండి, మీరు కావాల్సింటే మీరు గొప్పవాడు అనుకోండి, ఏమని అనుకోండి,
నమస్కారం మాత్రం పెట్టదండి నాకు. అందరూ దేశంలో అంతా పిలిచి ముక్కించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఇచ్చి ముక్కించుకునే వాళ్ళు ఉన్నారు, పూడించుకునే వాళ్ళు, భయం చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ఏమేమో చేస్తారు. కానీ నాకు అవన్నీ సమానమే చెప్తున్నాను. నాతో పాటు సమానంగా కూర్చొని మాట్లాడని చెప్తున్నారు. మీరు అట్లా కూడా కూర్చోండి, కింద కూర్చుంటున్నారు. కానీ నాకేం ఇష్టం లేదు. అంతా సమానంగా ఉండాలని భావమే నాకు దగ్గర ఉంది, కానీ ఇంకోటి ఏం లేదు. అంటే సమానం అంటే మీతో పాటు నేను గురువు గంటను పక్కన కూర్చొని వద్దండి. మళ్ళీ అట్లా చేస్తాను. అట్లా లేకుండా నేను చెప్పే జ్ఞానం ఎట్లా చెప్పలేరు. మీరు దాంట్లో సమానం కాదు, కానీ మనుషుల్లో మాత్రం సమానమే. నేను మీలాంటి మనిషినే. జ్ఞానం మాత్రం మీరు చెప్పలేరు. మళ్ళీ అట్లా అనుకుంటే కష్టం. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఎవరికైనా ఎక్కడైనా మతానికి సంబంధించిన జ్ఞానం చెప్పినా ఇప్పుడు చెప్పిన జ్ఞానం ఏదైనా మతానికి సంబంధించిందా? ఎప్పుడూ చెప్పినా మతానికి సంబంధించింది కాదు. అర్థమైందా? ఏ మతానికి సంబంధించిన జ్ఞానం చెప్పలేదు. అంటే మీరు ప్రశ్న అడగచ్చు, కాదు స్వామి ఇంతకుముందు మొట్టమొదటి భగవద్గీత తీసుకొని చెప్తారు కదా, శ్లోకాలు చెప్పి మళ్ళీ జ్ఞానం చెప్పినారు మీరు. భగవద్గీత హిందూ మతానికి సంబంధించింది కదా, ఇటుపోయి ముందు హిందూ మతానికి చెప్పి మళ్ళీ మిగతాలు చెప్తున్నావు. నువ్వు మతానికి సంబంధించి మూడు చెప్పినా కదా నువ్వు, అంటే హిందూ మతమే పెద్దదనే అడగచ్చునట. నేనేమంటున్నా అంటే ఈ మధ్య ఈ టీవీలో చూసి ఆయన హిందువు కాదు దేవుడు ఎట్టయితాడు అని అడిగినారు. ఓ ప్రశ్న వేసినారు. సాయిబాబా హిందువు కాదు ముస్లిము, ఆయన మళ్ళీ ఫకీరు, ఆయన హిందువు కాదు, ఆయన దేవుడు ఎట్లయితాడు అని అంటే హిందూ అంటే ఎవరు అని ప్రశ్న అడగాల్సింది, కానీ ఇలా అడగలేదు. హిందూ అంటే ఎవరు అని అంటే ఆడ ఎదురుగుండేవాడు చెప్పలేడు, వెనకలు అడిగేవాడు చెప్పలేడు, ముందర కూర్చోడు చెప్పలేడు, ఎవడు చెప్పలేడు. హిందూ ఎవరికీ తెలియదు. హిందూ అంటే ఎవడైతే ఇప్పుడు మనం పేరు పెట్టుకున్నాము విజేయుడు అంటే దేవునికి విజేయుడుగా ఉండేవాడిని ముస్లిం అంటాం. దేవునికి విజేయుడిగా ఉండేవాడిని ముస్లిం అంటాం. మామూలుగా ఉండేవాడు ఎవడైనా కానీ దేవునికి విజయం అనుకుంటే ఇప్పుడు నేను ముస్లింనే, నన్ను ఎవరు కాదంటారు చెప్పు. నేను దేవునికి విజయంగా ఉన్నాను కానీ నన్ను ముస్లిం అంటారు. నేను ముస్లిం కాకపోతే కదా. నమాజ్ అంటే ఏదో పూర్తి అర్థం తెలిసి నేను చేస్తున్నాను కాబట్టి నిజంగా నేను నమాజ్ చేస్తున్నాను. మీరు చేయలేదు సరిగా, చాలామంది చేయలేదు. చాలామంది నమాజ్కి అర్థం తెలియదు. నమాజ్కి అర్థం తెలియదు. నమాజ్ అంటే దేవుని పోవడం కాదు, నువ్వు దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో, యోగం చేయి. యోగం అనేది మళ్ళీ యోగము ఇట్లాంటివన్నీ మీరు భగవద్గీతలో ఉండేవి చెప్తున్నారు అనంటే భగవద్గీతలో జ్ఞానమే బైబిల్లో ఉంది, బైబిల్లో జ్ఞానమే ఖురాన్లో ఉంది. మూడు ఒకే దేవుడు చెప్పినాడు, ఒకే గ్రంథం నుంచి వచ్చినట్టు ఇవి. ఒకే గ్రంథంగా మేము చూస్తున్నాం కానీ మూడు గ్రంథాలు మేము చూడలేదు. అందువల్ల మూడు గ్రంథాల జ్ఞానం చెప్తున్నాము. అంటే వల్ల మీరు గురువు కాదని చెప్పి గురువు అని ప్రకటించుకున్నారు. మీ దగ్గర చాలా తప్పులు ఉన్నాయని మీరు అబద్ధాలు చాలా చెప్తున్నారని. అంటే మేము జగద్గురు అని అంటున్నారంటే అంటే నేను ఎప్పుడు చెప్పలేదు జగద్గురు అని చెప్పినాము. అంటే మళ్ళీ గురువు అని రాసినట్టు నేను గురువు అనేది కూడా ఎప్పుడు చెప్పలేదే అని చెప్పినాము. అంటే మీరు శ్రీమతి ఏక గురువుని బుక్ మీద పెట్టి చేసినారే అడిగినారు. ఎన్నో తప్పులు అంటే నేను శ్రీమత ఏకైక గురువు అని చెప్పినా కానీ గురువు అని చెప్పినా నేను అడిగినాను. అంటే నేను మూడు మతాల గురువు, నేను మూడు మతాల గురువుని. కానీ దేశంలో 12 మతాలు ఉన్నాయి. 12 మతాలు కలిపి గురువు అయితే జగద్గురు అవుతాడు. 12 మతాలకు గురువు అయితే ప్రపంచంలో మతాలకన్నిటికీ పెద్ద అయితే జగద్గురు అవుతాడు. 12 మొత్తం 12 మతాలు ఉన్నాయి. 12 మతాలకు నేను ఎప్పుడు గురువు? నేను 3 మతాలకు చెప్పేది. కాబట్టి నేను గురువుని కాదు అని చెప్పాను. గురువు అని బుక్ చూసుకోండి, కనపచ్చేవాడే గురువు కాదు అని చెప్పాను. ఒక ఎవరికి తెలియడు గురువు అని చెప్పాం. అట్లా నేటి గురువుని ఎత్తాను అంటే మీకు 3 మతాల విషయాలు చెప్తున్నాను కాబట్టి అది ఏమన్నది ఏక అంటే ఏమర్థం? ఏక అంటే మళ్ళీ ఇంకొకటి అర్థం చేసుకుంటే ఏకైక అన్నాం. ఏక ప్లస్ ఏక అంటే ఏకైక అవుతుంది. అంటే శ్రీమత ఏక అంటే 3 మతాలను ఏకం చేసే ఏక ఒకడు. 3 మతాలను ఒకటి చేసేవాడు ఒకడు. ఎవడు? అది ఏకైక అని పెట్టినాం ఒకడు. వాని ఏమంటే 3 మతాలకు చెప్తున్నా కాబట్టి వానికి ఏమన్నా గురువు అని పేరు పెట్టావు. అంతేగాని నేను 3 మతాలకి గురువును, ఇంకో మతానికి సిక్కుల మతానికి ఇంకో మతానికి నేను గురువుని కాదు అని చెప్పాను. అప్పుడు అన్ని మతాలకు గురువు అయితే కూడా జగత్కంత గురువు అయితే జగద్గురువు అవుతాడు. నేను కాదు కదా. అంటే జగద్గురువు ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆయన ముందర మీరు ఆయన ఒకటే కదా ఉండాల్సింది. మీరు కూడా ఎట్ట గురువు అయితే అంటే ఆయన జగద్గురువు ఒప్పుకుంటాము. నేను ఒప్పుకోకపోతే కదా. జగద్గురువు ఎవరైనా కావచ్చు, నేను ఒప్పుకోకపోతే కదా. నేను మాత్రం జగద్గురువును కాదు, మామూలు గురువును కూడా కాదు. ఎందుకంటే ఈ హిందూ మతానికి గురువును అంటే లేదు, నేను 3 మతాలకు గురువును. క్రైస్తవ మతానికి గురువును అంటే నేను క్రైస్తవ మతానికి ఒకదానికి కాదు. ఎప్పుడు చెప్పినా క్రైస్తవ మతానికి చెప్పలేదే.
అంటే ముస్లిం మతానికి గురువు అంటే అట్లా కూడా చెప్పలేదే. ముస్లిం మతానికి గురువు మనం ప్రవక్త ఇంకోరు అంతకంటే మించి లేరు. నేను 3 మతాలకు సంబంధించిన గురువు నేను. అంటే నా మాదిరి మిక్స్గా ఉండేవాడు ప్రపంచం ఎవడు లేడు, నేను ఒకనే. కాబట్టి ఏకైకాన్ని పెట్టినాం. ఇప్పుడు మనం ఇటు దొరకకుండా అటు దొరకకుండా పోయినాం అనమాట, ఎక్కడ కాకుండా. అంటే ఎక్కడ కాకుండా ఎందుకు పోయినామంటే మనం ఎక్కడ కాకుండా వెళ్ళమే. నువ్వు చచ్చిపోతే నేను మోక్షానికి పోతానా, స్వర్గానికి పోతానా, నరకానికి పోతానా మనకే తెలియదు. అంటే మళ్ళీ జన్మ పోతానని మనకు తెలియదు. కాబట్టి ముందు జరిగే విషయం ఏమీ తెలియదు కాబట్టి, కర్మ ప్రకారం జరిగేదే కాబట్టి మనము పెద్ద అనుకోకూడదు. ఒక ఆయన అంటున్నాడు, మేము దేవునిగా భావించుకున్నామంటే, నువ్వు దేవునిగా భావించుకుని నెల నుండి నాకెందుకు జన్మ వస్తుంది అని అడిగినాడు. నువ్వు దేవునిగా భావించింది ఏదో జ్ఞానం చెప్పాలి కదా, మీకు హాయిగా ఉండాలి కదా, నాకు నెల నుంచి జన్మ వస్తుంది కదా. అంటే నువ్వు 14 జన్మ వచ్చేవాడు నా దగ్గరికి వచ్చి ముక్కితే, నేను నెల నుంచి జన్మ వచ్చాను నేను ముక్కలా అయ్యే పని కాదు ఇది. అందరూ ఉన్నాడు పెద్దవాడిని ముక్కోండి అని చెప్పినమాట. ఇట్లాగా ప్రతి మనిషి భూమి మీద పుట్టిన తర్వాత కర్మలు చేసుకుని పుట్టాము. ఆ కర్మలు వేరు, మనం వేరు, దేవుని జ్ఞానం వేరు. నువ్వు కర్మ ప్రకారం కర్మలు వస్తుంటాయి. ఆ దాన్ని లెక్క పెట్టుకోకుండా దేవుని గురించి నువ్వు చింత చేయి, దేవుని వద్దకే పోగలవు. అందువల్ల ఎప్పుడైనా నన్ను స్మరించుకునేటువంటి వాడు సర్వేషు కాలేషు మా మనుస్మర తెచ్చాను. సర్వకాలంలో నన్ను స్మరించుకునేటువంటి వాడు నేనే జ్ఞాపకం వస్తాను, నాలోనికి చేరవచ్చును అని భగవద్గీతలో చెప్పినాడు. అదే ఖురాన్ గ్రంథంలో సారాంశం ఉంది, అదే బైబిల్ గ్రంథం కూడా సారాంశంగా ఉందన్నమాట. ఈ 3 గ్రంథాల సారాంశాన్ని లెక్కపెట్టి చూస్తే అది ఏ మతానికి సంబంధించింది లేదు. ఇప్పుడు మనకు మన 3 మతాలు ఇప్పుడు వచ్చినాయి కదా. సరే ఇవి విడిచిపెట్టు, మీరు దేవుడు అధర్మాలకు తెలియబడును ధర్మాలకే తెలియబడతారని భగవద్గీతలో చెప్పినాడు కదా. భగవద్గీతలో అధర్మాలు 4, ధర్మాలు 3 అని చెప్పినారు కదా. అంటే ఏంటివి అని ప్రశ్న చేయొచ్చు. జ్ఞాపకం చేస్తే అధర్మాలు ఏంటివి చెప్పండి, మీరు చూస్తాం. అధర్మాలు 4: యాగాలు యజ్ఞాలు 2 సమయం. జంపలో యాగమైతే ఒకరోజు నుంచి యజ్ఞం అవుతుంది. యజ్ఞాలు, వేదాలు, దానాలు, తపస్సులు. అర్థమైందా? ఏ మతంలో అయినా కానీ అంటే మీరు ఈ 3 ఉంటాయి అన్నమాట. 4 అధర్మాలు అయితే 3 అధర్మాలు గ్యారంటీగా ఉంటాయి. అంటే ముస్లింలు ప్రశ్నించవచ్చు, ఏవయ్యా మీ హిందూ మతంలో యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, తర్వాత వేదాలు చదువుతారు, తపస్సులు చేస్తారు, మా దాంట్లో ఒక్కటి కూడా లేవే, మమ్మల్ని కూడా మీరు అధర్మాల్లో ఉండాలంటారే, మీరు ఎట్లా అని అడగచ్చు. అంటే మేమేం చెప్తున్నామంటే ఏ మనిషి అయినా కానీ 3 అధర్మాలు చిక్కుని ఉంటాడు. ఒక ధర్మం ఒకటి లేకపోయినా 3 అధర్మాలు చిక్కుని ఉంటాడంట. అట్లా మా దగ్గర అంటే ఈ 3 అధర్మాలు ఒకవేళ అట్లా లెక్కేస్తుందాంలే, మేము యజ్ఞాలు చేయలే, వేదాలు చదవలేదు, 2 పక్కన పెట్టు. ఇంకా మిగతా 2 నేనేం తపస్సులు చేయలేదు, అది పక్కన పెట్టు. మళ్ళా మేము ఏడున్నాం, మేము అంటే నువ్వు దానాలు చేస్తున్నావు కదా బక్రీద్ పండుగ రోజు, చేయడం లేదా? చేస్తున్నావు. దానాలు కూడా ఏమైతే అజ్ఞానం అంటే అధర్మాలు అధర్మం అవుతుంది. కాబట్టి ఒకటి ఉంది రెడీగా ఆల్రెడీగా మీరు చెప్పినా చెప్పుకున్నా, మీరు ఒప్పుకుంటారు, అదొకటి ఉంది. సరే ఇంకా లెక్కకపోతే అన్ని మతాల్లో 3 ఉన్నాయట్టు, ఇంకా 2 ఉన్నాయి మీకు తెలియకుండానే. ఒకటేమో ఆల్రెడీ కనిపిస్తుంది, ఇంకోటి ధ్యానం చేసేది కూడా ఉంది. నమాజ్ చేస్తానులే దేవుని అనుకుంటున్నారా మీరు పోయి? ఏమనుకుంటున్నారు? ఆడ ఎట్లా చెప్పినా అట్లా అనుకుంటున్నారు. వంగి లేయడం, కూర్చోవడం, ప్రార్థన చేయడం, అదాన్ని ఏమంటున్నాం? అధర్మము అంటున్నావు. దేవుని లెక్కలో అధర్మంగానే ఉంది ఇది. అంటే నువ్వు చేసేది అధర్మం, వాస్తవమైన నమాజ్ చేయడం లేదు. నువ్వు వాస్తవమైన నమాజ్ చేస్తే ఏమవుతుందంటే ధర్మం అవుతుంది. అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారంటే యోగం చేయమని దేవుడు చెప్తే తపస్సులు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు తపస్సుకు యోగానికి ఏం తేడా అంటే, తపస్సుకు యోగానికి ఏం తేడా అంటే ఒక పద్ధతి ప్రకారం చేసే తపస్సు, ఏ పద్ధతి లేకుండా చేసేది యోగం. ఇప్పుడు ఒక ఆచరణతో చేస్తున్నాము, అది ముస్లింలు చేసినా హిందువులు చేసినా అది దారి తప్పినట్టు అవుతుంది, ఆచరణ సరిగా లేనట్టు అవుతుంది, అధర్మం అవుతుంది అనమాట. అది ఒకటి ఉందా మన దగ్గర? ఇప్పుడు 2 అవగాహన, అది మేము సరిగా చేయలేదు అనుకోండి, హిందువులు సరిగా చేయలేదు, ఇది ముస్లింలు సరిగా, వేరే వాళ్ళు కూడా సరిగా చేయలేదు. వాళ్ళేమో చర్చికి పోయి ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన మీరు ఏమంటారంటే తపస్సు అంటారు, తప్పించడం అంటారు.
మళ్ళీ ఆ లెక్కకు పోతే ఒకటి తపస్సు అనేది మా దగ్గర ఉంది, ఇంకోటి దానం అనేది మా దగ్గర ఉంది, మూడోది మా దగ్గర లేదని అడుగుతున్నాడు. ఆ మూడోది మతం అనేది నా దగ్గర ఉంది. ఇప్పుడు అది దేవుడు చెప్పలేదు కానీ అది మా కొత్తగా పుట్టుకొచ్చింది. ఈ మతం అనేది ఒకటి ఉంది. ఈ మతము, ధ్యానం, దేవుని ధ్యానము, దానము, ధ్యానము, మతము, ఈ మూడు అన్ని మతాలను చిక్కుంది ఇప్పుడు. కాబట్టి అన్ని మతస్థులు మిగతా మతస్థులు అంతా దేవుని దగ్గర చేరకుండా పోయేదానికి పెద్ద ఆటంకంగా ఉన్నాయి ఇవి. ఎక్కడైనా ఇది తప్ప ఏమైనా ఆటంకం ఉన్నాయా? లేదు. ఇప్పుడు పెద్ద ఆటంకం ఒకవేళ అది చిన్నగా ఉన్నాయి కానీ అధర్మాల్లో ఒక్క అధర్మం మనకు పెద్దగా ఉన్నాయి కానీ అది దేవునికి అడ్డమవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గర 99% ఈ మతం అనే అధర్మం చేరుకుంది. మిగతా అధర్మాలు లేకుండా పోయినాయి కానీ మతం అనే అధర్మం చేరుకుంది 99%. అదేం చేస్తా అంటే అన్నీ లేకుండా పర్వాలేదు, నేను ఒక్కరింటిసారి మిమ్మల్ని దూరం చేసేస్తా దేవునికి దూరం చేసేస్తాను అనమాట. ఈ మతం అనే అధర్మాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టినామో ఆ రూట్ క్లీన్ అవుతుంది. మతం అనే అధర్మం వదిలిపెడితే శరీరాల లోపలికి ధ్యాస మలుతుంది, నీకు బయట ఉండదు. మతం అనేది పెట్టుకున్నామనుకోండి శరీరం బయట నీకు నియమాలన్నీ ఉంటాయి. మతం అనేది లేదనుకోండి లోపల వివరణ తెలుస్తుంది నీకు. ఎప్పుడైతే లోపల అంతర్గతంగా శరీరం అంతర్గతంగా ఉండే దేవుడిని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నిజమైన జ్ఞానం అవుతుంది. అప్పుడు నువ్వు నిజమైన నమాజ్ అవుతుంది, నిజమైన యోగం అవుతుంది. లేకపోతే నువ్వు చేసేది ప్రార్థనే, వీడు చేసేది ధ్యానమే, వాడు చేసేది తపస్సు అవుతుంది. ఈ రకంగా ఉండకుండా మేమేం చెప్తున్నామంటే నీ శరీరంలోకి తొంగి చూసుకో. నువ్వు మేము తప్పు చెప్పలేదు కదా. ఇంకో మతంలోకి పొమ్మంటే ఈ మతం విడిచిపెట్టి ఇంకో మతంలోకి పోదమంటారు అనుకోవచ్చు. లేకపోతే అన్నిటికంటే గొప్ప హిందూ మతం దీంట్లోకి రాని అంటే చూడు వాళ్ళ మతాన్ని మీరు పిలుస్తాడు అనుకోవచ్చు. లేకపోతే హిందూ మతం విడిచిపెట్టి ఇంకో మతంలోకి పోనంటే ఈ హిందూ మతాన్ని చెడగొడతాను, దాన్ని వేరే మతాన్ని ప్రచారం చేస్తాను అనవచ్చు. నన్ను ఏమనేదానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే నీ శరీరంలోకి నువ్వు తొంగి చూసుకోమని చెప్తున్నావు. మన శరీరంలోకి తొంగి చూసుకునే ఏముంది? నిన్ను నడిపించే శక్తి ఒకటి ఉంది. ఖురాన్లో 50 సూరాల్లో 21 ఆయతులు ఏం చెప్పారంటే నేను తోలేవాడు ఉన్నాడు. నువ్వు తోలబడేవాడు అని తెలుస్తుంది, తోలేవాడు ఉన్నాడని తెలుస్తుంది. అది తెలుసుకునే దానికి ఇంత రామాయణం. నువ్వు శరీరంలోకి తొంగి చూస్తే కానీ ఆ ఖురాన్ అర్థం కాదు నీకు, ఖురాన్లో వాక్యం అర్థం కాదు. ఊరే పైపైన నమాజ్ చేసుకుంటూ పోతే పైపైన ఖురాన్ చదువుకుంటే అర్థమవుతుందా చెప్పండి? ఎవరికైనా ప్రపంచంలో ఇంతవరకు ముస్లిం దేశాల్లో కానీ, హిందూ దేశంలో కానీ, భారతదేశంలో కానీ, పాకిస్తాన్లో కానీ, ఏ దేశంలో అయినా కానీ 50 సూరా 21 ఆయతకు అర్థం తెలిసిందా చెప్పండి? అది ఫలాంది తెలిసిందా చెప్పండి? బయట ఎదుగులాడతారు కదా మీరు. ఇంకోటి ఇంకా ఏం చెప్తారంటే గొంతుకి ఇటువైపు అటువైపు ఒకడు ఉన్నాడు, ఇటు ఉన్నాడు చెప్తారు. గొంతుకు అటువైపు ఇటువైపు నేను ఇప్పుడు గొంతులోకి పోయి చూడు ఎవరు తిన్నారు. శరీరంలోకి పుమ్మరిగానే చెప్తాండేది. వివరంగా పోయి తెలుసుకుంటే 50 సూరా 21 ఆయత తెలుసుకుంటే నీకు ఖురాన్ అంతా తెలిసినట్టే, జ్ఞానం అంతా తెలిసినట్టే. నువ్వే నిజంగా మోక్షం పొందిని నువ్వు జ్ఞానవంతం అయిపోతావు. అర్థమైందా? అట్లా ముస్లింలే కాదు హిందువులు కూడా అంతే చెప్తాడు. అది ఎప్పుడైతే భగవద్గీతలో ఒక్క శ్లోకానికి అర్థం చేసుకోగలిగితే నువ్వు పోతావు, దేవునిలోకి మోక్షం పొందుతావు. కానీ ఈరోజు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా మోక్షం పొందకుండా జన్మపోతున్నారు. ఎందుకు పోతున్నారంటే అంటే వాళ్ళు శ్లోకాలు కంఠాపడం చేసి వివరం చెప్పి పెద్ద ధీమంతులుగా పేరు పొంది తర్వాత వాళ్ళు బిరుదులు కూడా పొందినారు అన్నమాట. వీళ్ళు పెద్ద స్వాములు, వీళ్ళు మించిన స్వాములు లేరు అని. ఏం చేస్తాం? చచ్చిపోయినాడు వాడు మౌడేది మళ్ళీ మామూలు జన్మకే. అంటే వాళ్ళకి నిజమైన జ్ఞానం తెలియలేదు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని కూడా వివరం అర్థం కాలేదు వాళ్ళకు. అందువల్ల మేము చెప్తున్నామంటే భగవద్గీతలో ఒక శ్లోకానికి అర్థం చేసుకునేవాడు ఆ స్వామీజీ అనిపించినందుకు మనకి జన్మ ధన్యమవుతుంది. స్వామీజీ అనిపించుకునేందుకు సార్థకం ఏర్పడుతుంది. భగవద్గీతలో ఒక శ్లోకం కూడా అర్థం తెలియకుండా నేను పెద్ద స్వామీజీని అనుకునే ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళు టీవీలో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు వేసే ప్రశ్నలు ఎట్టున్నాయి, అడిగే యాంకర్ ఎట్టున్నాడు, చెప్పే జవాబు అట్లే ఉంది. మేము గిన ప్రశ్న వేసి తెగిన వాడు అందరూ కూర్చొని గంటసేపు ఆలోచించి జవాబు చెప్పలేరు.
అట్లుంటాయి. అంటే వాళ్ళకి వాస్తవం తెలుసు అన్నమాట. అంటే ఇట్లా తెలియని రకంగా వాళ్ళు మాట్లాడుకుంటా అంటే మనకు నవ్వు వస్తుంటుంది. అంటే మీరు కూడా మీ జ్ఞానం తెలిసిన తర్వాత వాళ్ళని చూస్తే మీకు కూడా నవ్వు వస్తుంది, ఇంత అజ్ఞానంలో అని. ఆ రకంగానే హిందువుల్లో పెద్ద పెద్ద స్వామీజీలు కూడా అజ్ఞానంలో ఉన్నారు. అంటే మమ్మల్ని హిందువులు కించపరుస్తున్నారు అని అనొచ్చు, కానీ నేను సత్యం చెప్పడం కించపరచడం లేదు. సత్యం ఎవరికైనా సత్యమే. ఇప్పుడు మీకే కాదు, ప్రతి మతంలోనూ ఇట్లే ఉంది పరిస్థితి. కానీ జ్ఞానం తెలుసుకోమని చెప్తున్నాము, ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంతగా చెప్తాను, మీరేం ఆరు చేరినారంటే నేను ఆరు చేరలేదు. ఏమంటే మీకంటే రోజు నేను మేలు. ఎందుకు? చైత సిద్ధాంతం గురించి చెప్తున్నాను. మీకు చైత సిద్ధాంతం అంటే ఏం తెలియదు. చెవిలో గిర్రలు తెలియవు, కంట్లో రంగులు తెలియవు, నోట్లో దంతాలు తెలియవు. అందువల్ల మీకంటే నేను కొద్దిగా మేలు. కానీ ఆ లెక్కకు పోతే మీరు నన్ను అసూయతో చూడొద్దండి, నన్ను అసత్య ప్రచారం చేయొద్దండి. చాలామంది అసత్య ప్రచారం కూడా చేశారు. ఏమని? ఆయన జ్ఞానమే తెలుదని కొంతమంది, వేరే మతాన్ని బోధిస్తాను కొంతమంది. అసలు మతం అనేది ఏడుందో సుఖమని నేను చెప్తున్నాను. మతం అనేది ఏడు లేదు, ఇంక వేరే మతాన్ని గురించి బోధించేది ఉంది. ఇంకా ఏమంటారంటే ఇట్లే చెప్తారు జ్ఞానం చెప్పి లాస్ట్కి ఒక మతాన్ని బోధిస్తారు. అప్పుడు మిమ్మల్ని కూడా మార్చేస్తారు చూడండి. మార్చేసేదేమో ఖాయమే, కానీ మార్చేసేదే ఖాయమే. ఎందుకంటే ఇట్టుండే వాళ్ళు ఇంకో రకంగా మార్చాలి. మేము మార్చేదంటే ఒప్పుకుంటాం. మతంలోకి మార్చండి, ఇంకో మతం ఉంటేనా మార్చేది ఏడన్నా? దేవునిలోకి మార్చాల్సిందే. మేము దేవునిలోకి మారని చెప్తున్నా, కానీ మతంలోకి మారని చెప్పలేదు. మీ మతాలు విడిచిపెట్టి దీంట్లో జ్ఞానంలోకి రండి అని చెప్తున్నాను. మీకు ఈరోజు ఎవరు ఎక్కడ ఏ గ్రంథాల్లో నేను జ్ఞానం చెప్పాము అంటే వీళ్ళు మసిపూసి మాడకాయ చేస్తాడు, ఏంటంటే చెప్తాడు మీరు అనుకోవద్దండి. నేను చెప్పిన సత్యము, మీ ఇంటికి పోయి చూసుకోండి. 8 పండ్లకు అర్థం ఉంది. మొదట 3 ఆత్మలు తీసేయండి, తర్వాత 4 గుణాలను తీసేయండి. గుణరహితము 3 గుణాలు, 1 గుణరహితం తీసేయండి. చివరి అనేది మోక్షమే. మొత్తం ఏమవుతుంది చివరికి? మోక్షమే. కానీ గుర్తు జ్ఞానదంతం. దాని పేరు కూడా పెట్టినా జ్ఞానదంతము అని. లాస్ట్కి పోతే జ్ఞానదంతము, జ్ఞానవంతము అని. మళ్ళీ ఇది ఆ జ్ఞానదంతంకి అర్థం తెలుదు. ముందర కూర పండుగ తెలుదు, ఈ ముందర పండుగ తెలుదు. ముందర పండుగ అంటే కొరుక్కునేదానికి అంటారు, వెనక పండుగ అంటే నమ్మలేదానికి అంటారు. ఇదేనా జంతువులు కూడా చేస్తున్నాయి పని. కాబట్టి జంతువులు లేని విధానం మన శరీరంలో పండ్లకి అమర్చినాడు దేవుడు. ఇది కొత్తగా ఉంది, ఎక్కడా లేని సబ్జెక్ట్. మీకు మీరు చూసుకొని జ్ఞానం తెలుసుకుంటారని మరీ కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.